అంటే వై పర్టికులర్లీ సార్ జేపీఎన్సీ అనే పేరు పెట్టి మరి ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసారు? నేను మా గురువు గారు హా, జయపాల్ రెడ్డి గారి ప్రియ శిష్యుడు. ఓకే. అంటే ఆ పదం నేను మాత్రమే క్లెయిమ్ చేసుకునేటంత శిష్యరికం చేసిన. అంటే మీతో మాట్లాడుతుంటే మీలో ఒక పొలిటికల్ యాంగిల్ కూడా నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ కేమ్ అవుట్ ఫ్రమ్ పాలిటిక్స్. అంతకంటే ముందు ఒక ఘటన జరిగింది. రామారావు అనే వ్యక్తి ముఖ్యమంత్రి. బేసికల్లీ రామారావు అభిమానులుగా టీడీపీలో ఉన్నాం. అంటే ఆయన పార్టీలో కాదు, సారు రామారావు. ఆయన దించినప్పుడు టౌన్ లో మొత్తం అల్లరి చేసి స్ట్రీట్ లైట్లు అన్ని వాళ్ళ కొట్టినాం. మీ ఆ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా అంటే యూత్ అందరు అంతే కాలేజ్ డేస్ కదా. నా కోరిక ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జయపాల్ రెడ్డి అనే వ్యక్తి రవికుమార్ ను డైరెక్ట్ గుర్తుపట్టాలి. ఏం చేయాలి? ఏదో ఒకటి సెన్సేషనల్ చేస్తేనే చేయాలి, పరు గుర్తుపట్టాలి. ఈ వ్యక్తి నన్ను పేరు పెట్టి పిలవాలి, లైఫ్ లాంగ్ ఈయన ఎంబడి ఉండాలి అని ఒక థాట్ నాకు. టోపాజ్ బ్లేడ్ ఉంటుంది, 20 పైసల కోటి బ్లేడ్ తీసుకొని ఆ సార్ పోయి రక్త తిలకం పెట్టి నేను మా అన్నయ్య ఇద్దరం ఉంటుంది. మా నాన్న ఊరికెళ్ళి వస్తే ముగ్గురికి సరిపోకుండా ఓనర్ వాళ్ళ ఇంట్లో పోయి పడుకుంటాం. ఓకే. అంతకు మించిన టైట్ లైఫ్ చూడలేదు. కాలేజ్ ని ఎక్స్పాన్షన్ ఏమైనా ప్లాన్స్ లో ఉన్నారా కదా? వాట్ ఆర్ యువర్ ప్లాన్? ఇన్ని రోజులు యాక్చువల్గా 25 years తర్వాత క్లోజ్ చేద్దామనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. బిల్ గేట్స్ టీంలో పనిచేస్తున్న ఒక అమ్మాయి దట్ జేపీఎన్సీ కాలేజ్ హెస్ ప్రొడ్యూస్డ్. ఇప్పుడు అమెరికాలో 3,800 మంది ఉన్నారు. 4 साल या 40 साल, 4 ఏండ్ల 40 ఏండ్లు. దీని ఈక్వేషన్ ఏంటంటే 4 ఏండ్ల ఎంజాయ్మెంట్ చేస్తే 40 ఏండ్లు లైఫ్ నాశనం అయిపోతుంది. ఒకటే క్లాస్లో కష్టపడి చదివినోడు అమెరికాలో ఉన్నాడు, ఆ 4 ఏండ్లు ఎంజాయ్ చేసినోడు ఆకుల చెరసలో రోడ్ మీద దొరుకుతుంది. మీరు ఏం చేస్తారు? వాట్ ఈస్ యువర్ డైలీ రొటీన్? అసలు నా మ్యాక్సిమం లైఫ్ ఎంజాయ్ చేస్తాను. ఫీజు ఎక్కువ, క్వాలిటీ తక్కువ అనేవి చాలా ఉంటాయి. అలాంటి అలిగేషన్స్ ఏమైనా మన కాలేజ్ పైన ఉండేనా? 97లో కాలేజ్ ఫీజు 5,000. 5,000? 5,000. 5,000. ఓకే. కానీ ఆ రోజు తులం బంగారం 10 grams 4,500. ఇప్పుడు 10 grams గోల్డ్ వాల్యూ ఎంత? ఆల్మోస్ట్ 90 చేంజ్, 98,000. ఆ ఫీజు కూడా 95. మనందరికీ పేరులో జేపీఎన్సీ చైర్మన్గా మాత్రమే తెలుసు. బట్ ఇవాళ పోడ్కాస్ట్లో పర్సనల్గా, ప్రొఫెషనల్గా అసలు చైర్మన్గా అసలు ఏంటి అనేది టోటల్ పోడ్కాస్ట్లో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, హాయ్ సార్. హాయ్ చరణ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ద పోడ్కాస్ట్, అంటే ఎంకరేజింగ్ అవర్ టాలెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ పోడ్కాస్ట్లో అన్నీ మాట్లాడదాం, ప్రొఫెషనల్గా, కాంట్రవర్షియల్గా, ఎవ్రీథింగ్ అబౌట్ అవర్ కాలేజ్ అండ్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ గురించి. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ వస్తే ఐ వాంట్ ఆస్క్ యూ, అంటే 1997లో స్టార్ట్ చేశారు కదా సార్ కాలేజ్. ఆ టైంలో మీ విజన్ ఏంటి, గోల్ ఏంటి? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్ యూ హ్యావ్ గాట్? ఇన్ఫ్యాక్ట్ నేను 1993లోనే కాంప్టెక్ ఐటీ అని మొట్టమొదటి టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ మహబూబ్నగర్లో స్థాపించింది. ఓకే. 93లో. ఓకే. ఓకే. తర్వాత ఆ ఐటీఐకి ఉన్న డిమాండ్ టోటల్ 120 సీట్స్కు ఆ రోజుల్లో 8,000 అప్లికేషన్స్ వచ్చింది. ఎందుకంటే మహబూబ్నగరు పేద జిల్లా, మహబూబ్నగరు నిరుద్యోగులు ఎక్కువ ఉన్న జిల్లా. రెగ్యులర్ చదువుతో పాటు సాంకేతిక విద్య, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటేనే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు. జీవితంలో జాబ్ రావాలంటే టెక్నికల్ స్కిల్స్ ఉండాలని నమ్మే వ్యక్తి నేను. కాబట్టి మొట్టమొదట 1993లోనే కాంప్టెక్ ఐటీఐని స్థాపించడం జరిగింది. ఓకే. దాని తర్వాత 97లో జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్థాపించడం జరిగింది. అంటే వై పర్టికులర్లీ సార్ జేపీఎన్సీ అనే పేరు పెట్టి మరి ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసారు? నేను మా గురువు గారు జయపాల్ రెడ్డి గారి ప్రియ శిష్యుడు. ఓకే. అంటే ఆ పదం నేను మాత్రమే క్లెయిమ్ చేసుకునేటంత శిష్యరికం చేసిన. జయపాల్ రెడ్డి గారు వెంబడి ఎగ్జాక్ట్లీ 20 years ఆఫ్ ఏజ్లో జయపాల్ రెడ్డి గారికి అటాచ్ అయిపోయి. ఓకే. కాంప్టెక్ ఐటీఐ పెట్టినప్పుడు వారు చాలా సహకరించి పర్మిషన్లు ఇప్పించారు. నేను మొదట జయపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఫోన్లోనే 97లో మా అదృష్టం ఏంటంటే దేవగౌడ గారు ప్రధానమంత్రి, జనతాదళ్ అనేది రూలింగ్కి వచ్చి, జనతాదళ్ ప్రభుత్వం వచ్చినప్పుడు జయపాల్ రెడ్డి గారు అధికార ప్రతినిధి జాతీయ స్థాయి.
మాకంటూ ప్రతి ఒక్కరికి ఒక లక్ వచ్చినట్టు మాకు ఒక సరస్వతీదేవి కటాక్షించిన సందర్భం. ఓకే. దేవగౌడ గారు ప్రధానమంత్రి ఉండు కాబట్టి సార్ను వెళ్ళి నేను పాలిటెక్నిక్ పెడతాను సార్, ఐటీఐని అప్గ్రేడ్ చేసి పాలిటెక్నిక్ పెడతానంటే, లేదు పాలిటెక్నిక్ అంటే ఇంజనీరింగ్ మంచిగా ఉంటుంది, నీవు ఇంజనీరింగ్ స్టార్ట్ చేయని జయపాల్ రెడ్డి గారు లిటరల్లీ 200% వారి సాక్షిగా చెప్తున్నా, నాకు లేని ఆలోచనను జయపాల్ రెడ్డి గారు కల్పించారు. ఓకే. ఓకే. ధైర్యపడద్దు, నేనున్నా, ఢిల్లీలో ప్రభుత్వం మనది అని చెప్పడం జరిగింది. అయితే ఓకే. పేరు పెట్టేటప్పుడు మహబూబ్ నగరా, పాలమూరా రకరకాల పేర్లు వచ్చినాయి. ఈ మహానుభావుడు జయప్రకాష్ నారాయణ గారు ఒకప్పుడు ఎమర్జెన్సీని వ్యతిరేకించి ఈ దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసి జనతా పార్టీగా ఒకటి కొత్త పార్టీని క్రియేట్ చేసి, దాంట్లో భాగమే భారతీయ జనతా పార్టీ, భారతీయ దాంట్లో భాగమే జనతాదళ్, దాంట్లో భాగమే లోక్దళ్, అట్లా ఎందరినో ఏకం చేసిన మహనీయుడు. అప్పుడు జయపాల్ రెడ్డి గారి దగ్గర మాటల్లో, సార్ మరి ఎవరి పేరు పెడదాం కాలేజ్ అంటే, నీ ఇష్టం బాబు అన్నారు. ఆప్షన్ నాకే ఇచ్చిండ్రు. కానీ అన్నీ చూసినాక ఈ రూలింగు జనతాదళ్ ఉంది కాబట్టి, జనతాదళ్ ప్రభుత్వంలో మనకు పర్మిషన్ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి పేరు మీద పెట్టాలని అనుకోవడం జరిగింది, పెట్టడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే 1997లో మేము వారిని గుర్తిస్తే కేంద్ర ప్రభుత్వం 1999లో వారికి భారతరత్న ఇచ్చింది. మనం కాలేజీ పెట్టిన 2 సంవత్సరాల తర్వాత వాజ్పేయి గారు జయప్రకాష్ నారాయణ గారి పేరు మీద భారతరత్న ఇవ్వడం జరిగింది. అచ్చా. ఓకే. ఆ రత్నాన్ని మొట్టమొదట మేము గుర్తించినాం, తర్వాత ప్రభుత్వం గుర్తించి భారతరత్న. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు ఏ విధంగా సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చి ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసిండ్రో, జయప్రకాష్ నారాయణ గారు 1929వ సంవత్సరం ఒహాయో స్టేట్ ఆఫ్ యూనివర్సిటీలో ఎంఎస్ అమెరికాలో చేసి ఇండియాకు వచ్చి ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొన్నాం. జీవితం మొత్తం త్యాగమయమైనది. అలాంటి త్యాగధనుడు 2 సార్లు ఈ సువిశాల భారతదేశానికి ప్రధానమంత్రి కాగలిగే అవకాశం వచ్చినా తీసుకోలేదు. మురార్జీ దేశాయ్ కంటే ముందు ప్రధాని కాగలుగుతుండే, మురార్జీ దేశాయ్ తర్వాత ఆ జనతా ప్రయోగం విఫలమైనప్పుడు వారు ప్రధానమంత్రి కాగలిగితే అవుతుండే. అయినా కూడా తాను ప్రజాసేవకుని కానీ ప్రజానాయకుని కాదని తిరస్కరించిన త్యాగశీలి అతని పేరు మీద పెట్టినాం. సార్, అంటే మీతో మాట్లాడుతుంటే మీలో ఒక పొలిటికల్ యాంగిల్ మీద నాకు అనిపిస్తుంది. ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ లైక్ దట్ ఎవ్రీథింగ్? అంటే మీతో మాట్లాడుతుంటే చాలా పొలిటికల్ నాలెడ్జ్ ఉందని ఫీలింగ్ ఉంది నాకు. ఆర్ యూ కమింగ్ ఇన్ టు దిస్ అండ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసిన ఆల్రెడీ కేమ్ అవుట్ ఫ్రమ్ పాలిటిక్స్. యు ఆర్ ఆల్రెడీ కేమ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. ఇప్పుడు ఒకవేళ పొలిటికల్ గా లేకపోతే జయపాల్ రెడ్డి గారు ఎంబడి అంత శిష్యుని గాను, జయపాల్ రెడ్డి గారు ఎంబడి లేకపోతే జనతాదళ్లో కేంద్రం వరకు వెళ్ళి ఆ కాలేజ్ తెచ్చేవాళ్ళం కాదు. I was into politics and now also I am in politics, but I am taking care of my college. Okay. Outside నేను ఎందుకంటే ఇది జిల్లాలో 32 ఏళ్ల వయసులో ఈ కాలేజ్ చైర్మన్ అయినా. యంగెస్ట్. నా బ్యాచ్లో చాలా మంది జాబులు రాక ఇంకా సెటిల్ కాని సందర్భంలో 32 ఇయర్స్కు ఆ సరస్వతీదేవి ఆశీర్వాదం వలన ఇంత పెద్ద కాలేజీ శక్తి వచ్చింది. దీన్ని సరిగ్గా నడుపుకుంటే ఈ జన్మకు సాలని భావించిన కాబట్టి బయట వ్యవహారాలు అప్పుడప్పుడు చేసిన, కానీ కాలేజే ప్రధానం. ఓకే. అంటే కమింగ్ టు ద ఒరిజినల్ టాపిక్, అంటే సపోజ్ ఏం కాదు, జేపీఎన్సీ కాలేజ్ నుంచి కౌంట్లెస్ ఇంజనీర్స్ బయటకు వచ్చారు ఇప్పటికీ, లైక్ డెకేడ్స్ నుంచి చూస్తే. బట్ ఇప్పుడు పర్టికులర్లీ ఇంజనీరింగ్కి ఆదరణ తగ్గుతుంది అని నడుస్తుంది బేసిక్. సో వాట్ ఆర్ యువర్ వ్యూస్ ఆన్ దాట్? వాట్ యు వాంట్ టు సే పర్టికులర్లీ? ఆదరణ అప్పుడు తగ్గింది, ఇప్పుడు తగ్గింది. అప్పుడు డిమాండ్ ఉంది, ఇప్పుడు. కారణం ఏంటంటే ఎవరు చదివినా 100% డెడికేషన్తో చదివి ఏ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ప్లేస్మెంట్స్ వచ్చినా జాబ్ వచ్చే తీరుగా ట్రైనింగ్ పొందితే సక్సెస్. ఏదో 4 ఇయర్స్ అడపా వచ్చేసి ఎన్నో బ్యాక్లాగ్స్ పెట్టుకొని చదవాల్సిన తీరుగా చదవకపోతే ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రంలో నిన్ననో మన చిన్న కాలేజీ, కొత్త కాలేజీలో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చేవాళ్ళు. కాబట్టి సక్సెస్ అయితే మా కాలేజ్ సక్సెస్, ఫెయిల్ అయితే విద్యార్థులని నేను చెప్పాను. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అది విద్యార్థుల క్రెడిటే. మేము వాళ్ళని ఉత్తేజపరుస్తాం, మోటివేట్ చేస్తాం. వాళ్ళకు జేఎన్2 స్థాయి గోల్డ్ మెడల్స్, రాష్ట్ర స్థాయి ఎలివేషన్కు సహకరిస్తాం. చెప్పినా కూడా వినకుండా ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. న్యాచురల్గా సమాజంలో 100% సక్సెస్ దేంట్లో ఉండదు. ఇంజనీర్స్కు మాత్రం ఇది ఒక అపారమైన అదృష్టం. ఏంటంటే ఇండియన్ ఇంజనీరింగ్ మనము ఇంగ్లీష్లో ఇస్తున్నాం. ఓకే.
జపాన్కు వెళ్తే వాళ్ళ లాంగ్వేజ్, అవును. చైనాలో వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ లాంగ్వేజ్. జర్మనీలో వాళ్ళ లాంగ్వేజ్. ఇండియన్ ఒకటే గ్లోబల్కు కంపాటబుల్ ఇంజనీర్స్గా తయారవుతున్నారు. ఇఫ్ నాట్ టుడే టుమారో, నాట్ టుడే టుమారో. yes. ఇఫ్ వి క్రాస్ అవర్ కంట్రీ బౌండరీస్, యూఏఈలో ఈ కాలేజీ విద్యార్థులు సుమారు 5,000 మంది ఉన్నారు. గల్ఫ్ కంట్రీస్కు టోఫెల్ జిఆర్ఈ రాసే అవసరం లేదు. అక్కడ ఎవరో తెలిసిన వ్యక్తి ఉంటే ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్కు చాలా డిమాండ్. విజిటింగ్ వీసా మీద వెళ్తారు, జాబ్ వచ్చినాక అక్కడ సెటిల్ అయ్యి. అమెరికాలో ఒక 3,800 మంది ఆన్ రికార్డ్. వాళ్ళు ఏంది కష్టపడి జిఆర్ఈ, టోఫెల్ రాసి అక్కడ పోయి సిటిజన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది, బట్ ఎవరు అశ్రద్ధ వహిస్తే వాళ్ళు సఫర్ అవుతారు. ఓకే. అంటే ఇంకొక విషయానికి వస్తే మహబూబ్నగర్లో ఒకవేళ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంకా పెంచాలి, ఇప్పుడున్న దానికన్నా ఇంకా పెంచాలంటే వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ గోల్స్ అండ్ ఫ్యూచర్ థాట్స్ అబౌట్ దిస్ కాలేజ్ కానీ ఓవరాల్గా ఎడ్యుకేషన్ పరంగా వాట్ యు వాంట్ సీ ద చేంజెస్ పర్టికులర్లీ? అంటే మనము 97లో ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా కాలేజీ లేదు కాబట్టి స్థాపించాం. అవును. ఇప్పుడు 29 ఇయర్స్ అడ్మిషన్ చేసుకోవాలి. అవును. నెక్స్ట్ ఇయర్ 30th అడ్మిషన్. మనం కూడా అప్గ్రేడ్ కావాలని నాక్ అక్రెడిటేషన్ తీసుకొని యూజీసీ అటానమస్కి వచ్చి. ఓకే. అటానమస్ వచ్చింది ఫస్ట్ ఎవర్. యూజీసీ అటానమస్కు నాన్ అటానమస్కు తేడా ఏంటంటే ఇన్ని రోజులు JN2 సిలబస్ చెప్పాలి, JN2 సిలబస్ క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఏది ఇస్తే అదే క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి, కరెక్షన్ ఎవాల్యుయేషన్ వాళ్ళకి పంపాలి, వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ను విద్యార్థులకు చెప్పాలి. అటానమస్ అంటే 80% ప్రివిలేజ్ ఆఫ్ యూనివర్సిటీ. సిలబస్ మేము డిజైన్ చేసుకుంటాం, క్వశ్చన్ పేపర్ మేమే డిజైన్ చేస్తాం, ఎవాల్యుయేషన్ మేమే ఇస్తాం, రిజల్ట్ మేమే ఇస్తాం, మేమో మేమే ఇస్తాం. ఓన్లీ కన్సాలిడేటెడ్ మెమోస్ అన్నీ కలిపి JNT వాళ్ళు డిగ్రీ అవార్డు చేస్తాం. ఓకే. ఇప్పుడు ఆ 20%లో రేపు మేము యూనివర్సిటీగా కాగలిగితే వీ విల్ బి డిగ్రీ అవార్డింగ్ ఇన్స్టిట్యూషన్గా నామాంతరం చెందుతుంది. ఓకే. అంటే బేసిక్గా మీ ఫ్యాకల్టీ సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? కాలేజ్ కోసం చూస్తే వాట్ డూ యూ లుక్ ఇన్ దెమ్ పర్టికులర్లీ? ఫస్ట్ అంటే ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే. ఒకప్పుడు బీటెక్ చేసి ఉంటే చాలు ఫ్యాకల్టీ, ఇప్పుడు కంపల్సరీ ఎంటెక్. మా దగ్గర ఇప్పుడు 162 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉంటే ఓకే, అందుట్లో 13 మెంబర్స్ డాక్టరేట్స్, ఇంజనీరింగ్లో డాక్టరేట్స్. ఓకే. HOD కావాలంటే కంపల్సరీ డాక్టరేట్ ఉండాలి. ప్రిన్సిపల్ కావాలి అంటే డాక్టరేట్గా ఉండి తాను ఇద్దరికి గైడ్గా ఉండాలి. ఓహో, అట్లా ఇవన్నీ ప్రిస్క్రైబ్డ్ నామ్స్ బై AICTE, UGC అండ్ JET, వాటినే ఫాలో కావాలి. ఓకే. అంటే ఇప్పుడు రీసెంట్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా అయినాయి కదా, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దమ్? సో ఎలా అయ్యాయి, ఎవరికి ది బెస్ట్ ప్లేస్మెంట్ వచ్చింది మీకున్న? ఈ ఇయర్ మనం 211 మందికి ప్లేస్మెంట్. ఓకే. మీ ముందర ఐ విట్నెస్ గౌరవ ముఖ్యమంత్రి గారే పూజిత అనే ఒక పాపకు తన చేతుల మీద ఈ ఇయర్ మొన్న మార్చిలో వారు ప్లేస్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అచ్చా, ఓకే 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 ఓకే. తర్వాత ఈ ప్లేస్మెంట్ను స్ట్రెంథెన్ చేయాలని నెక్స్ట్ వేవ్ అనే ఒక కంపెనీ, ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో చాలా న్యూస్లో ఉంది, ఆ రాష్ట్రంలో ఆ కంపెనీ బయటికి వచ్చి టైఅప్ చేసుకున్నది ఏకైక కాలేజీ మరి. ఫస్ట్ ఇయర్ 120 స్టూడెంట్స్కు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఫైనల్ ఇయర్లో 80 మెంబర్స్కు. ఆ ఫలాలు కూడా స్లోగా వస్తాయి. రాబోయే రోజుల్లో అందరికీ మినిమం 2 to 3 ప్లేస్మెంట్స్ చేతిలో పెట్టి పంపాలని మీ ఆలోచన. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి సార్, బట్ వాట్ మేక్స్ JPNC ఏ వే హెడ్? అంటే అట్లా అడిగితే మీరు ఏమైనా ఆన్సర్ ఇస్తారు? నేను దాని అడ్వాంటేజ్ తీసుకుంటా. చాలా కాలేజీలు ఉన్న ఈ జిల్లాలో మనమే స్ట్రాంగ్. పాత జిల్లా 14 నియోజకవర్గాల పాత పెద్ద జిల్లాలో కేవలం 2 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. వేరే జిల్లాలో ఎన్నున్నా మన జిల్లాలో పూర్వపు మామనార్ జిల్లాలో 14 కాన్స్టిట్యున్సీస్, 2 ఎంపీలు, సువిశాలమైన జిల్లా. అన్నది ఒకటి JPNC, పక్క కాలేజ్ 2. అవును, మన జిల్లాలో 7,500 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ MPC రాస్తారు. దాంట్లో 3,500 మంది డ్రాప్ కానీ, మిగిలిన 3,500 మందిలో సగం మంది NITs, IITs, దేవుడి యూనివర్సిటీకి వెళ్ళారు. మనకి ఈ జిల్లాలో 2,500 మంది ఇంజనీర్లు కావాలని సఫిషియంట్ స్ట్రెంత్ మనకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని చూరవని వాళ్ళకి సరైన పద్ధతిలో మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఇంకా 10 కాలాల పాటు పటిష్టంగా మన కాలేజీ ఉంటుంది. ఓకే. సో ఇంకొకటి, సో అంటే ఎడ్యుకేషన్ సెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మీకు ఈ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఇవి నేను ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా యునానిమస్ రిజల్ట్స్ చూస్తాను అనే ఒక థాట్ ఉంటే, వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ అండ్ వాట్ ఆర్ ద థింకింగ్స్
కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది కూడా. ఇప్పుడు ఏంటంటే ఎవ్వరు 4 years డబ్బు పెట్టి చదివినా విద్యార్థి భవిష్యత్తు లైఫ్లో సెటిల్ కావాలని అవును అవును. దానికి 4-5 రకాల స్ట్రాటజీస్ ఉండాలి. ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ 1-2 hours ఎక్స్ట్రా మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే విద్యార్థులను ఫైనల్ ఇయర్లో స్మైలింగ్ ఫేసెస్తో పంపలేదు. స్మైలింగ్ ఫేస్ ఎప్పుడు వితౌట్ బ్యాక్లాగ్స్ మంచి రిజల్ట్ వచ్చినప్పుడు, రిజల్ట్తో పాటు 1-2 జాబ్స్ వస్తేనే పేరెంట్స్ సాటిస్ఫై. అవును అవును అవును. దాని కొరకు మనం మొత్తం 6 కంపెనీస్తో టైఅప్. ఓకే, మొత్తం టైఅప్. సిస్కో ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ, మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ సెంటర్ ఇక్కడ, తర్వాత ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని హైదరాబాద్లో ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ దాంట్లోనే ఉన్నది. ఓకే, వారితో టైఅప్ ఉన్నది. తర్వాత ఈ నెక్స్ట్ వేవ్ ఇందాక చెప్పి అమర్ రాజా బ్యాటరీస్, వాళ్ళ దగ్గర గల్లా అరుణ మేడం గారిని కలవడం జరిగింది. అటానమస్ కాబట్టి వాళ్ళ సిలబస్ మేము మా సబ్జెక్ట్లో ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ఏం కావాలన్నా ట్రైనింగ్ ఇచ్చి, ఈ జాబ్ ఇచ్చినాక ట్రైనింగ్ బదులు ట్రైనింగ్ ఇచ్చినాకనే వాళ్ళు జాబ్ ఇస్తారు. సో అట్లా కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు. తర్వాత హైదరాబాదు హైటెక్స్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని NAC అనేది ఒకటి. ఓకే, ఈ సివిల్ వాళ్ళకి అందుట్లో కొత్త ట్రెండ్స్ ఏమేమి వస్తున్నాయి, వాటి సివిల్ కన్స్ట్రక్షన్లో చాలా మార్పులు వచ్చినాయి. గతంలో బ్రిడ్జిలు వేస్తే కొన్ని నెలలు అవుతుండే, మీరు చూసింటారు ఫ్లైఓవర్స్ రీకాస్ట్, ఒక పోల్ వస్తుంది పైన రెడీగా వచ్చేస్తుంది. ఇప్పుడు కృష్ణానది మీద బ్రిడ్జి కడుతున్నాం, టోటల్ ప్రీకాస్ట్. అంటే సివిల్ ఇంజనీరింగ్లో కూడా మార్పులు వస్తున్నాయి, మెకానికల్లో మార్పులు వస్తున్నాయి, ఎలక్ట్రికల్లో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ యుగం అంతా ఈవీ యుగం. ఒక్కొక్కరు ఎలక్ట్రికల్ బైక్స్, ఎలక్ట్రికల్ కార్స్, వాటికి ఎలక్ట్రానిక్స్ అండ్ న్యూ ట్రెండ్స్. ప్రపంచం ఎటు దిక్కుపోతుందో మనం గ్రహించగలిగితే తప్పకుండా పిల్లలకి న్యాయం చేసినాం. సో ఎట్లా బ్రాంచెస్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అందరూ మోస్ట్ ఆఫ్ ద టైం అంటే సిఎస్సి మీదనే పడుతున్నారు అని నేను అనుకుంటున్నా, అంటే విన్నా కూడా. సో వాట్ ఆర్ యువర్ థాట్స్, లైక్ అది ఎంతవరకు నిజం, అదే కరెక్టా? సిఎస్సి అనేది ఒకప్పుడు చిన్న మన టైప్ ఇన్స్టిట్యూట్ లాగా, కంప్యూటర్ అంటే ఒకప్పుడు టైప్ లాగా, కానీ మానవ పరివర్తనలో కంప్యూటర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, ఒకప్పుడు మేజర్ ఇంజనీరింగ్ సివిల్ తర్వాత వీల్ ఇన్వెన్షన్ అయినాక మెకానికల్ బ్రాంచ్ వచ్చింది. ఓకే, సివిల్ మెకానికల్ తర్వాత ఎలక్ట్రికల్ సబ్ ప్రోడక్ట్ ఎలక్ట్రానిక్స్లో భాగమే కంప్యూటర్ భాగం ఐటీలో భాగం ఏఎంఐలో భాగం డేటా సైన్స్, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ, IoT, రకరకాలు. ఒకప్పుడు ఒక సబ్జెక్టుగా ఉన్న కోర్సు ఈరోజు టోటల్ బ్రాంచ్ అయిపో. కారణం ఏంటంటే మనం మొత్తం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కు అడ్జస్ట్ అయిపోయినాం. అవి లేకుండా మన మనుగడ లేదు. ఇప్పుడు మనం వాడుతున్న ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చాలా భాగాలు ఎలక్ట్రానిక్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ ఉన్నాయి. అవి లేకుండా మనం నడవదు. కాబట్టి వాటికి డిమాండ్ ఎక్కువ ఉంది. బట్ ఐ ప్రిఫర్ నిజంగా సత్తా ఉండి శక్తి ఉంటే ఎలక్ట్రికల్ సివిల్ చేసిన వాళ్ళకు గవర్నమెంట్ పరంగా జాబ్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏఈలు కావాలన్నా, ఏడీలు కావాలన్నా, డిఈలు కావాలన్నా ఒకటే ఒక క్వాలిఫికేషన్ ఎలక్ట్రికల్, వేరే బ్రాంచ్ని తీసుకోరు. అవును, ఆబ్వియస్లీ. మున్సిపల్ ఇంజనీర్స్, R&B ఇంజనీర్స్, IB ఇంజనీర్స్, ఇన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి, ఇన్ని కొత్త కట్టడాలు వస్తున్నాయి. సివిల్ ఇంజనీర్ కూడా అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే కంప్యూటర్ మీద క్రేజీ ఏంటంటే 4 గోడల మధ్యలో ఏసీలో కూర్చోవచ్చు, కంప్యూటర్ మధ్యలో కూర్చోవచ్చు. వాళ్ళ ఇమాజినేషన్ అట్లుంటుంది. ఇటు సైడ్ డాలర్లు వస్తే ఇటు బర్గర్ తినుకుంటే లైఫ్ ఉంటుంది అంట. సివిల్ అనే వరకు సైట్లో ఉండాలి, ఇసుక, ఇవన్నీ హార్డ్ వర్క్ ఉంటుంది గట్టిగా, మొత్తం కన్స్ట్రక్షన్ మెటీరియల్. స్టూడెంట్స్కు రిలక్టెంట్ ఉన్నారు. ఓకే, ఐ అడ్వైజ్ స్టూడెంట్స్ ఏ బ్రాంచ్ అయినా నీ సమర్థతను బట్టి. ఓకే, సో ఎట్లాగో ఇన్ని బ్రాంచెస్ ఇవన్నీ వచ్చాయి కదా, ఇప్పుడు AI అనేది చాలా గట్టిగా వినిపిస్తున్న థింగ్. సో AI కోర్సెస్ మన కాలేజ్లో ఏమేమి ఉన్నాయి అంటే లైక్ ఇంప్లిమెంట్ అయ్యాయా? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ 2 years బ్యాకే మనం ఇంట్రడ్యూస్ చేసాం. 2 years బ్యాక్ ప్రిడిక్టెడ్ ద చేంజెస్, గ్లోబల్ చేంజెస్. ఓకే, అది ఇంట్రడ్యూస్ చేసినాం. 120 seats AI/ML ఉన్నాయి. తర్వాత డేటా సైన్స్ ఇంట్రడ్యూస్ చేసినాం. ఈ ఇయర్ సైబర్ సెక్యూరిటీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏవి కొత్త వచ్చినా మనం అడాప్ట్ చేసుకుంటాము, ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే, నేను వీకెండ్స్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటాం. అచ్చా, ఓకే. చుట్టుముట్టు ఒక 2500 కంపెనీస్ ఉంటాయి. ప్రతి సాటర్డే, ఫ్రైడే, సండే ఏదో ఒక కంపెనీ తెచ్చారుకోనో
పనిచేసే సీఈఓలతోనో ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఏమేం చెప్తుందో నాకు అర్థమైనవి ఏది మంచిదో గ్రహించి ఇంప్లిమెంట్ చేస్తారు. అచ్చా, ఓకే సార్. వాటర్ ఏమైనా తాగుతా? సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, మనం పర్టికులర్లీ ఇప్పుడు మీ గురించి మాట్లాడదాం. వాట్ ఆర్ యువర్ స్టడీస్, హౌ అంటే మీ చైల్డ్హుడ్ గురించి ఏంటి, మీ పర్సనల్ లైఫ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, మీ పర్సనల్ లైఫ్ గురించి, మీరు ఫేస్ చేసిన హర్డల్స్ గురించి, లైక్ ఎవ్రీథింగ్ యూ వాంట్ షేర్, వినాలి వీళ్ళు అనుకునేది చెప్పండి సార్. మా సొంత గ్రామం వేముల విలేజ్. ఓకే, వేముల. ప్రస్తుతం ముసాపేట్ మండల్లో ఉంది. ఓకే, అప్పట్లో అది వనపర్తి తాలూకా, వనపర్తి కాన్స్టిట్యున్సీ కూడా వనపర్తి. ఓకే. 7th వరకు ఊర్లోనే చదువుకోవడం. నాన్న పేరు శంకరప్ప, అమ్మ పేరు చంద్రమ్మ. 7th తర్వాత మహబూబ్ నగర్కి వచ్చిన. ఓకే. యాక్చువల్గా మా గ్రామానికి ముసాపేట్కు 3 కిలోమీటర్లు. 7thలో మేము 11 మంది పాస్ అయితే ఇద్దరమే హైదరాబాద్ మామ్నార్ వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ ముసాపేట్లో చదువు. ఓకే. అంటే ఇంకా అప్పట్లో చదువు అంటే కంపల్సరీ ఫెయిల్ కావాలన్నట్టు. ఒక అటెంప్ట్లో ఎవరు పాస్ కాకపోతే. ఓకే. మా ఫ్రెండ్స్ చాలా మంది 10th డిస్కంటిన్యూ చేసి ఊర్లోనే ఉన్నారు. అప్పట్లో మా నాన్నని తిట్టుకునేటాను, ఈ పెద్ద మనిషి నన్ను తెచ్చి మామనార్లు వేసి. అంటే మీ ఫాదర్ అప్పుడే విజనరీగా ఉండి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేసారు. వాళ్ళ ఆశీర్వాదం లేకపోతే రవికుమార్ ఇంత దూరం. చిన్న రూమ్ తీసుకొని మేమే వంట చేసుకొని, హాస్టల్ లాంటివి లేవు. ఓకే. మేమే వంట. ఆ వంట అంటే కూడా కిరోసిన్ గ్యాస్. అప్పుడు కిరోసిన్ గ్యాస్, అది వేడి కంటే ఎక్కువ పొగ ఎక్కువ వస్తుండే, వాసన ఎక్కువ. వాసన రూమ్ మొత్తం నిండుతుండే. ఆ వంట చేసుకోవాలి, క్లీన్ చేయడం కూడా కష్టం. ఏదో ఇంకా అట్లా ఓన్లీ రూమ్లో 8th నుంచి LLB ఫస్ట్ ఇయర్ వరకు 9 years సొంతంగా వంట చేసుకొని కష్టపడి ఏదో రక్షణ. మేము ఎంత పడినా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నన్ను నమ్ముకున్న వాళ్ళు హెల్ప్ చేసి, ఏ విధంగా సమాజంలో కూడా చాలామంది మా అభివృద్ధికి ఎందరో తోడ్పడ్డారు. కాబట్టి ఇంత దూరం ఎవరైనా సక్సెస్ నేనైనా అంటే నేను ఒప్పుకో. ఈ సక్సెస్కు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎందరో తోడ్పడుతుంటేనే అవుతుంది. అవును, కరెక్టే సార్. నేను నా సక్సెస్ అనేది సమాజానికి అంకితం. నాకంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఉన్నారు, నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు, నాకంటే ఎక్కువ అభివృద్ధి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. నా వరకు నేను కంఫర్టబుల్. ఎన్నడూ కూడా ఈ లైఫ్కు ఇది తక్కువ పడిందని అనుకోలేదు. బట్ ఆ సక్సెస్ కారణం అందరు సహకరిస్తే. ఓకే. లైక్ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ సార్ అపార్ట్ ఫ్రమ్ JB సార్? అంటే ఆల్రెడీ మీరు స్టార్టింగ్లోనే అడగకముందే మీరు చెప్పారు, కానీ స్టిల్ హూ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్? వాట్ అంటే వీళ్ళు నేను బాగా ఇన్స్పైర్ చేసారు నన్ను అనిపించేటట్టు. ఇక జయపాల్ రెడ్డి గారు, జయప్రకాష్ నాయుడు తప్ప నాకు వేరే ఇన్స్పిరేషన్ ఇవ్వట్లేదు. ఓకే. సో వాళ్ళే, నేను అది ఆ కంపౌండ్లో నుంచి బయటికి వస్తలేను అన్నట్టు. ఓకే. ఓకే. అంటే అంటే మీరు అపార్ట్ ఫ్రమ్ చదువుకున్న తర్వాత ఈ కాలేజ్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఫస్ట్ మీరు పెడదాం అనుకున్నారు, ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో అయినా కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనే పెట్టాలి అనే థాట్ ఎలా వచ్చింది? దానికి పునాది ఎలా పడింది ఫస్ట్? మీకు చెప్పాను, మొదట ITI అది ITI స్థాపించడానికైనా కూడా వాట్ వాజ్ యువర్ ఇనిషియల్ థాట్ అసలు? నేను 87లో అడ్వకేట్. ఓకే, అడ్వకేట్. 97 వరకు ప్రాక్టీస్ చేసి, ఓకే, అడ్వకేట్గా చేసినా నాకు ఎందుకో ఒక 5-6 ఏళ్ళు బ్రహ్మాండంగా ప్రాక్టీస్, అన్నీ ఉన్నాయి అప్పటికే. కానీ ఇది కాదు నా ఏరియా, నేను వేరే రంగానికి పోవాలని తీవ్రంగా ఆలోచిస్తున్నా. ఓకే. సందర్భంలో ITI స్థాపించాం. దాంట్లో ఉన్న డిమాండ్, దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ మేరకు జయపాల్ రెడ్డి గారి సూచన మేరకు ఇంజనీరింగ్ స్థాపించడం జరిగింది. ఓకే. 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 సో అలా మీరు ఇంజనీరింగ్ కాలేజ్ అనేది స్టార్ట్ చేసారు. సో కమింగ్ టు యువర్ పర్సనల్ థింగ్, వన్ మోర్ క్వశ్చన్. వాట్ ఆర్ యువర్ హాబీస్ సార్? పర్టికులర్లీ మీరు ఏం చేస్తారు? వాట్ ఈస్ యువర్ డైలీ రొటీన్ అసలు? నా మ్యాక్సిమం లైఫ్ ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ అంటే ఎలా సార్ చెప్పండి? నేను ఎప్పుడు అవకాశం దొరికినా సంవత్సరానికి ఒక విదేశీ టూరు, డొమెస్టిక్ టూర్లు మినిమం 3-4 ఉంటాయి సంవత్సరానికి పక్క. 2 days హాలిడేస్ ఉందంటే డ్రైవర్ నుంచి ఏడుకుతున్నా తెలియదు, మ్యాప్ వేసుకొని వెళ్ళిపోతుంది ఎక్కడో. అది ఫ్యామిలీ ఎంబడి, ఫ్రెండ్స్ ఎంబడి, ఏ రకమైన. ఎందుకంటే దేవుడు ఇన్ని ఇచ్చినాక ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి. నాకు బ్యాచ్ ఉంది వేమ్లలో 7th వరకు చదివిన గ్రూప్ ఒకటి. ఓకే, మీ చైల్డ్హుడ్ తీసుకొని ఒక టూర్ ఉంటుంది. మహబూబ్ నగర్లో ఒక బ్యాచ్ ఉంది, ఇలా వీళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక రోజు కేటాయిస్తా. హైదరాబాద్లో ఇప్పుడు కాలేజీల స్నేహితులు రకరకాలు ఉంటాయి, గ్రామీణము, మహబూబ్ నగర్, అర్బను, అన్ని రకాలు అన్ని మైండ్. బట్ అంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ని మరి ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? దాని నేను కాలేజీలో కూర్చున్నంతసేపు ఇంటి గురించి కూడా ఆలోచన.
ఇప్పుడు ఇక్కడ కూర్చున్నంతసేపు భార్య పిల్లలు ఎవరు ఉండరు, కాలేజీ కన్నా. హైదరాబాద్ పోయినప్పుడు కాలేజీని బంద్ చేస్తాం. అక్కడ ఉంటే అదే, ఇక్కడ ఉంటే ఇదే. అంటే చేస్తాం, అంటే చేస్తారు, చేయరు అని కాదు. ఎమర్జెన్సీలో ఫోన్లు అలాంటివి చేయాలి, కానీ ఏదైనా కేటాయించుకోవాలి. సార్ మోడీ గారు ఇంత పెద్ద సువిశాల భారతదేశానికి ప్రధానమంత్రి, వారికి 24 hours, వారు ఆ ఏజ్లో యాక్టివ్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన రాత్రి పగలు, వారికి 24 hours ఉన్న దాంట్లో మనకి ఏది అవసరమో అది ప్లాన్ చేస్తాం. అది ప్లాన్ చేయాలి. ఎప్పుడు బర్డన్గా భావించదు. బర్డన్ సాటర్డే సండే ఉంటే 2 రోజులు కాలేజ్ సెలవు, మనకేం పని ఉంటుంది? వెళ్ళిపోతారు. పక్కలో ఫామ్ హౌస్ ఉంది, ఐ హ్యావ్ స్విమ్మింగ్ పూల్, హార్స్ రైడింగ్, అది వీకెండ్ చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకుని ఒకటే కాబట్టి ఉన్న లైఫ్ ఏం చేయాలి. అంతే. ఇంకొకటి, మీరు మీ లైఫ్లో ఈ ఒక మూమెంట్ అపార్ట్ ఫ్రమ్ మళ్ళీ అగైన్ సార్, ఇది నేను మర్చిపోలేను. ఇట్ మే బి ద లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ మూమెంట్ ఆర్ ద హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ మూమెంట్. అంటే 2 ఏమైనా చెప్తారా? అంటే మంచి చెడు 2 చెప్పండి. మీ లైఫ్లో అసలు ఇది నా లోయెస్ట్ లైఫ్, ఇక్కడ అసలు ఐ వాజ్ లైక్ సో మచ్ లో ఇన్ మై పాయింట్ ఆఫ్ లైఫ్ అన్నప్పుడు. స్టూడెంట్ లైఫ్లోనే ఆ బాధలు ఉండే. ఓకే. అంటే ఒక స్టేజ్ వచ్చినాక ఇంకా లోయెస్ట్ అనేది ఏమో మినిమం. స్టూడెంట్ లైఫ్లో అంటే ఫస్ట్ చిన్న రూమ్, అంటే 8x3, ఓకే, ఒక బ్యానర్ సైజ్ ఉన్న రూమ్ లో ఉంటుంటుంది. 8 feet 5 అనుకో, 8x5 10x5, అంత మించి ఏం లేదు. చిన్న రూము. నేను మా అన్నయ్య ఇద్దరం ఉంటుండే. మా నాన్న ఊరికి వెళ్ళి వస్తే ముగ్గురికి సరిపోకుండా ఓనర్ వాళ్ళ ఇంట్లో పడుకుంటుంది. ఓకే, ఇక అంతకు మించిన టైట్ లైఫ్ చూడలేదు. ఇక బిగ్గెస్ట్ లైఫ్ అంటే సో మెనీ మెమరీస్, అన్ని బాగానే ఉన్నాయి. అందులో ది బెస్ట్ ఇప్పుడు నేను చెప్పగానే గుర్తొచ్చే ఒక మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఇంకా వస్తుంది. దీన్ని యూనివర్సిటీ చేసిన రోజు ది బెస్ట్ మూమెంట్గా భావిస్తారు. సో యూనివర్సిటీ అంటే గుర్తొచ్చింది, కాలేజ్ని ఎక్స్పాన్షన్ ఏమైనా ప్లాన్స్లో ఉన్నారా మీరు? వాట్ ఆర్ యువర్ ప్లాన్? ఇన్ని రోజులు యాక్చువల్గా 25 years తర్వాత క్లోజ్ చేద్దామనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. అంటే నడుస్తుంటాయి గ్రాఫ్లలో, అని క్లోజ్ కంటే ముందు జయపాల్ రెడ్డి గారు విగ్రహం పెట్టాలని ఆయన విగ్రహం పెట్టి, వెంకయ్య నాయుడు గారు వచ్చి ఆవిష్కరించిండు, ఎవరో రాహుల్ గాంధీ గారు వచ్చి భారత్ జోడో యాత్రలు వచ్చారు. తర్వాత మళ్ళా అరే నేను గట్టిగా ఉంటే అందరు వస్తారు కదా, మనం సక్సెస్ఫుల్ పోతే ఎవరైనా సహకరిస్తారని నమ్మి అప్పుడు అటానమస్ నాక్ అక్రెడిటేషన్ తెచ్చుకున్నాం. ఇప్పుడు నాకు యూనివర్సిటీ కావడానికి ఎలిజిబిలిటీ ఉంది, తప్పకుండా యూనివర్సిటీ స్థాపిస్తా. ఓకే. సో కమింగ్ టు కొంచెం కాంట్రవర్సీ సైడ్ వెళ్దాం. మన కాలేజీలో ర్యాగింగ్ ఇష్యూస్ ఉన్నాయా? ఉంటే మీరు తీసుకునే యాక్షన్ ఏంటి అసలు? ర్యాగింగ్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో బేసిక్గా వినే పదం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. మీరు మహబూబ్నగర్ వాసేచ్చారు, ఎప్పుడన్నా జేపీఎన్సీలో ఇది తప్పు జరిగింది అని మీరు గ్రహించుంటే చెప్పండి. ఇప్పటికి మేమే పోజ్ చేస్తాం, బట్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడే మీరే కాదు, ఏ మీడియా ఫ్రెండ్స్ అయినా అదే చెప్తారు. అన్న 29 ఏళ్ళులా కాలేజీకి వ్యతిరేకంగా కలం బట్టి ఒక న్యూస్ రాసే అవకాశం మీరు ఇవ్వలేరు. ఎప్పుడు రాలేదు కూడా, రాలేదు. ఎందుకంటే అది మా గొప్పతనం కాదు. 97, 98, 99, 2000 వరకు ఉన్నది అది. ఓకే. ఎందుకంటే ఆదిలాబాద్ పిల్లగాడు, కరీంనగర్, వరంగల్ మొదటి బ్యాచ్. సర్ప్రైజింగ్ ఏంటంటే టోటల్ 23 జిల్లాలకు వెళ్ళి వచ్చారు 97లో. ఫస్ట్ బ్యాచ్. ఎంసెట్లో మైనస్ మార్క్స్ ఉండే, ఇప్పుడు మైనస్ మార్క్స్ లేదు. అటెంప్ట్ చేస్తే పాస్ అవుతాం, తప్పు క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే వచ్చిన మార్కులకు వెళ్ళి తగ్గించేది మైనస్ మార్క్స్. అలాంటప్పుడు ఓన్లీ రాష్ట్రం మొత్తం 4500 మంది క్వాలిఫై అయితే వాళ్ళకి సీట్లు అలాంటి. ఫస్ట్ పిల్లగాడు అమలాపురంకి వెళ్ళొచ్చు, రెండో పిల్లగాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల విద్యార్థులు వస్తారు. అప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళని వాళ్ళు ర్యాగింగ్ చేసే, ఎందుకంటే లోకల్ వాళ్ళు ఎవరు గారు. ఇప్పుడు ఏమైందంటే కాలేజీలు ఎక్కువైపోయి మైగ్రేషన్ తగ్గిపోయి టోటల్ మన జిల్లా వాళ్ళే మనకు కన్సాలిడేట్. కరీంనగర్ ఇక్కడికి రారు, ఎందుకంటే అక్కడ చాలా కాలేజీ ఉంది. ఆదిలాబాద్ ఇక్కడికి రాడు, రాష్ట్రాలు విడిపోయారు. ఇప్పుడు ఏమవుతుంది, వీడు చిన్న ఉన్నప్పటి నుంచి ఏదో స్కూల్లో ఫ్రెండ్సే వీళ్ళు, స్కూల్ మేట్ ఇఫ్ నాట్ క్లాస్మేట్ నోన్ పర్సన్స్. కాబట్టి ఎక్కువ తెలిసినాక ఇక ఉండదు. ఇంకోటి చిన్న టౌన్ కాబట్టి మన కంట్రోల్ ఎక్కువ ఉంటుంది, పోలీస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ర్యాగింగ్ అనేది ఒకరు బాధపడే స్థాయికి ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. ఓకే. సో ఇంకొకటి, బేసిక్గా పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా కూడా ఫీజ్ కన్సర్న్ అనేది చాలా మందికి ఉంటుంది. సో మెనీ అలిగేషన్స్, అంటే ఫీజు ఎక్కువ క్వాలిటీ తక్కువ అనేవి చాలా ఉంటాయి. అలాంటి అలిగేషన్స్ ఏమైనా మన కాలేజ్ పైన ఉండేనా? అంటే ఫీజు ఎవరైనా ఫ్రీగా రావాలని అనుకుంటున్నాం, దాని తప్పే ఉంది. కానీ ఇప్పుడు ఈ కాలేజ్ ఫీజు 95,000. ఇప్పుడు మహబూబ్ నగర్లో ఏ 10th క్లాసు ప్రైవేట్ స్కూల్కి పోయినా 60,000 తక్కువ లేదు.
ఇప్పుడు మరి నువ్వు ఈ బీటెక్ చేసి అమెరికా పోవాలనుకున్నప్పుడు ఆ స్థాయి ఎక్స్పెక్టేషన్ చదువు కూడా ఉండాలి కదా. అది సరిగా డబ్బు విషయంకి వచ్చినప్పుడు ఎవరైనా ఆలోచిస్తారు. ఓకే. కానీ నేను ఇంకో తీరుగా చెప్తా. 97లో కాలేజ్ ఫీజు 5,000. 5,000? 5,000. 5,000? 5,000. ఓకే. కానీ ఆ రోజు తులం బంగారం 10 గ్రామ్స్ 4,500. ఇప్పుడు 10 గ్రామ్స్ గోల్డ్ వాల్యూ ఎంత? ఆల్మోస్ట్ 90 చేంజ్. 98,000. ఆ ఫీజు కూడా 95. మీ ఆలోచనల మనది ఇన్ఫ్లేషన్. ఆ రోజు 5,000 పెడితే తులం బంగారం వస్తుంది, ఈ రోజు కూడా 95 పెడితే తులమే వస్తుంది. ఇన్ఫ్లేషన్ అట్లా పెరిగింది. కరెక్ట్. అంటే పెరిగిందని చూస్తున్నారు కానీ అవతల పెరిగిన వాటి గురించి ఎవరు ఆలోచన. అప్పుడు మహబూబ్ నగర్లో 200 గజం వస్తుండేది, ఇప్పుడు 50,000 గజాలే. సాలరీస్ అప్పుడు టీచర్స్ 398 స్కేల్లో ఉండేవాళ్ళు, రిటైర్డ్ అయితే ₹1,00,000 పింఛన్ వస్తుంది. ఇవన్నీ ఇన్ఫ్లేషన్లో భాగం. అంటే నన్ను సమర్థించుకుని కాదు, మీరు గూగుల్లో పోయి 97 గోల్డ్ రేట్ ఎంత, ఇప్పుడు 2025 గోల్డ్ రేట్ ఎంత, ఆ రోజుకి ఈ రోజుకి ఏమైనా ₹1 పెరిగితే ఇప్పుడు ఇంకా తగ్గింది. అది కూడా కరెక్టే సార్. అంటే ఇంకొకటి కాలేజ్ గురించి మాట్లాడితే, ఈ కాలేజ్ ప్రొడ్యూస్ చేసిన ది బెస్ట్ స్టూడెంట్ అంటే ఎవరు మీకు బాగా గుర్తుండిపోయే ఒక స్టూడెంట్? ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరూ 160 స్టూడెంట్స్, 4 బ్రాంచెస్ 40 స్టూడెంట్స్, 160. దాంట్లో ఒక 86 మంది యూఎస్లో ఉన్న ఒకటే ఒక బ్యాచ్కి వెళ్ళి, ఒకటే బ్యాచ్ నుంచి 86 మంది. ఫస్ట్ బ్యాచ్ అంతా యూఎస్ఏ. మళ్ళీ ఒక 10-15 మంది కాలగ్రామంలో వాళ్ళ వెంబడి యాడ్ అయిపోయి, దాంట్లో ఒక అబ్బాయి హితచంద్ర అని యుఎస్లో వేసి ఇప్పటికి హైదరాబాద్కి వచ్చి కార్ డ్రైవర్స్ అని ఒక కంపెనీ పెట్టి. ఓకే. నీకు ఎట్లుంటుంది, నీకు వెహికల్ ఉంది, ఏదైనా ఫంక్షన్ కార్, పర్మనెంట్ డ్రైవర్ని మీరు పెట్టుకున్నప్పుడు ఫోన్ చేస్తే ఈ 2 అవర్స్కి డ్రైవర్ కావాలంటే ఎనీ వెహికల్ ఒక 120 మంది వెల్ ట్రైన్డ్ డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళనిచ్చి పంపిస్తారు. ఓకే. తర్వాత బిల్ గేట్స్ టీంలో పనిచేస్తున్న ఒక అమ్మాయింది, దట్ జేపీఎన్సీ కాలేజ్ హస్ ప్రొడ్యూస్డ్. ఇప్పుడు అమెరికాలో 3,800 మంది ఉన్నారు. లిటరలీ చెప్పాలంటే ఫీజు ఆ 5,000 ఇంతకుముందు మీరు చెప్పిన 5,000 పత్తలేని వాళ్ళు మన కన్సెషన్ ఇన్స్టాల్మెంట్ అడిగిన, ఎందుకంటే ఒకటే ఫ్యామిలీలో 2 కొడుకులు 2 బిడ్డలు ఇడదు. అది నలుగురిని ప్రైవేట్ ఎంప్లాయీ, చిన్న షాప్, ఆయన నలుగురిని చదివి అంటే ఎంత కష్టమో నాకు తెలుసు, మనకు కూడా అర్థమైంది. ఈ మధ్యలో ఆయన 10th డేకి పోతే 3 అమెరికాకి వెళ్ళొచ్చు, 2 బిడ్డలు కొడుకు అమెరికా, ఒకడే కొడుకు ఇండియాలో ఉన్నారు. వాళ్ళ జీవన విధానాలు మారిపోయినాయి, వాళ్ళ పరిస్థితులు మారిపోయినాయి, అదే తృప్తి ఇస్తుంది. ఓకే. ఎట్లాగో కాలేజెస్ ఇవన్నీ మాట్లాడి ఫీజు గురించి డొనేషన్ సిస్టమ్స్ ఏమైనా మన కాలేజ్లో ఉన్నాయా? లేదు, మొదటి నుంచి లేదు. కాకపోతే మేము ఓపెన్ మధ్యలో డిస్కంటిన్యూ అవుతున్నాను. 4 years ఫీజు ఒకటేసారి ఇన్సిస్ట్ చేస్తాం. ఓకే. సో ఇంకొకటి, ఎందుకంటే వాడు మధ్యలో డిస్కంటిన్యూ అయితే ఆ సీట్ వేరే వాళ్ళకి ఇవ్వలేము. అవును, ఇవ్వడానికి కూడా రాదు. మెడికల్లో ఆ ప్రొవిజన్ ఉంది, మీ అబ్బాయో మీ అమ్మాయో తెలిసిన వాళ్ళు ఎంబీబీఎస్ వస్తే 5 yearsకు బ్యాంక్ గ్యారంటీ అడుగుతారు. ఇన్ కేస్ ఇఫ్ యూ డిస్కంటిన్యూ దట్ సీట్ విల్ నాట్ బి గివెన్ టు అదర్స్. ఇన్ దట్ కేస్ బ్యాంక్ విల్ గివ్ మనీ టు కాలేజ్. అది ఇంజనీరింగ్లో లేదు, బట్ వీ ఇన్సిస్ట్. ఓకే. సో సో ఇంకొకటి, డిస్టిక్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా మన కాలేజ్ పైన ఉందా? ఉంటుంది, రోజు పొలిటీషియన్లో ఫోన్లే. నేనేమో అందరి వాడిని, బీజేపీ నాదే, టీఆర్ఎస్ నాదే, కాంగ్రెస్ నాదే, కమ్యూనిస్టులు మా వాళ్ళే. కాబట్టి ఫోన్లు చేసావు, పాపం వాళ్ళు అడిగేది ఏముంటుంది, సీట్లు అడుగుతారు, వేరే ఇబ్బంది ఏం పెట్టరు. ఇక వినాలి, నా బాధ అనేదో నేను చెప్పాలి, ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. అంటే ఐఎమ్ ఇంటూ పబ్లిక్ లైఫ్ కాబట్టి చాలామంది ఫోన్లు చేస్తారు, బట్ ఎవరు ఫోన్ చేసినా తిరస్కరించేది లేదు, దాన్ని ఒక పాజిటివ్గానే భావిస్తారు. అంటే ఎక్కువ బాగా ప్రెషర్ అనిపించే ఫీల్ ఏమైనా ఎప్పుడు? ఓకే. అండ్ నేనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. అదే నాకు వెనక ఒక పెద్ద గాడ్ ఫాదర్ ఉన్నాడు కదా, నా దగ్గరికి రా. ఓకే. ఇప్పుడు నేను ఇంతకుముందు సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ అడిగాను. అవును. రాఘవేందర్ రెడ్డి అని మన కాలేజ్ స్టూడెంట్. ఓకే. ఆయన ఒకప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి, స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎస్ఐగా సెలెక్ట్ ఫైనల్ ఇయర్లో. ఓకే. ఎస్ఐ సెలెక్ట్ అవుతూనే మళ్ళీ ఎగ్జామ్ రాసి డిఎస్పీగా సెలెక్ట్ అయ్యి,
ఆ రాఘవేందర్ రెడ్డికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న బిడ్డనిచ్చి, భూపాల్ రెడ్డి గారు అని రేవంత్ రెడ్డి సాబ్ వాళ్ళ సొంత అన్న బిడ్డను. ఆయన ఇప్పుడు అంటే ఒకప్పుడు అప్పా జంక్షన్, ఇప్పుడు తెలంగాణ పోలీస్ అకాడమీ దాంట్లో గ్రేహాండ్స్ ఎస్పీగా ఉన్నారు. మొన్న 3 months బ్యాక్ గ్రూప్ 1 సెలెక్ట్ అయితే ఎంఐఎంలో జాకీర్ అనే అడ్వకేట్ ఉంది ఒక నాయకుడు, ఆయన బిడ్డ గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యింది. ఓకే. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఈ జిల్లాలో ఒక 50 మంది ఉంటారు, ఏఈలు, లైన్మెన్లు, హెల్పర్లు, డిప్లొమా ద్వారా పోయిన వాళ్ళు. కాబట్టి సక్సెస్లో ఎందరో విద్యార్థులు ఉన్నారు. మర్చిపోలేదంటే 3 స్టూడెంట్స్కు గోల్డ్ మెడల్ రావడం. ఓకే. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే మెకానికల్ గోల్డ్ మెడలు ఏకంగా అచ్చా శేఖర్ 2001 to 5. ఓకే. ఆనాటి గవర్నర్ బిఫోర్ స్టేట్ విభజన కంటే ముందు వచ్చింది. ఓకే. స్టేట్ విడిపోయినాక ఒక బాబుకు సివిల్లో వచ్చింది. సివిల్లో. మొన్నటికి జస్ట్ 3 months బ్యాక్ ఒక అమ్మాయికి ఎంబీఏలో గోల్డ్ మెడల్ వచ్చింది. ఓ ఓకే. అంటే వీఆర్ కాంపిటీటింగ్ స్టేట్ లెవెల్ కాంపిటీషనే చూస్తున్నారు మీరు. సో అయితే ఎడ్యుకేషన్ సెక్టర్లో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దీన్ని ఎక్స్పాండ్ చేసి రన్ చేయాలనే థాట్ వస్తే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి అసలు బిజినెస్ పాయింట్ ఆఫ్ లో చూసి ఎడ్యుకేషన్ సెక్టర్ని చూస్తే? బిజినెస్ ప్రాస్పరిటీ రెండు ఒకటి. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే, అదర్వైజ్ ఓన్లీ సర్వే. ఎవడు సావే ఉట్టి సర్వే చేస్తుంటాం, ఇది చేస్తే బాగుంటుందా, ఇది చేస్తే బాగుంటుందా. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ధైర్యం ఉంటే అడిగేయాలి, లేదంటే ఆలోచించి సర్వే చేసి ఫైల్ క్లోజ్ చేయాలి. కాబట్టి నేను ఫైల్ క్లోజ్ చేసే బ్యాచ్ కాదు, సర్వే చేసే బ్యాచ్ కాదు, ధైర్యంగా వెళ్తా. దిగుడే అంతే. సో అయితే మరి ఎక్స్పాన్షన్లో భాగంగా నెక్స్ట్ ఏమన్నా బ్రాంచెస్ మీరు అనుకుంటే వాట్ ఆర్ దోస్ ప్లాన్స్? ఇయర్ హైదరాబాద్లో ఆరాంఘర్ దగ్గర బండ్లగూడ ప్రాంతంలో జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించడం అయిపోయిందా? ఆల్రెడీ కౌన్సిలింగ్లో ఉంది అది. ఓకే ఓకే. ఆల్రెడీ కౌన్సిలింగ్లో ఇప్పుడు ఉంది. 420 సిఎస్సి అంటే మీరు ఇందాక అయిపోయిన సిఎస్సి, ఏఐఎంఎల్, సింగిల్ ఏఐఎంఎల్, డేటా సైన్స్తో 420 సీట్స్, ఎంబీఏలో ఒక 60. అది ఆల్రెడీ రన్నింగ్ కాలేజీ. వాళ్ళు నడపలేక అప్రోచ్ అయితే పేరు చేంజ్ చేసుకొని టేక్ ఓవర్ చేసి. ఓకే. అంటే రన్నింగ్ కాలేజ్ని మీరు టేక్ ఓవర్ చేసి నేమ్ కూడా చేంజ్ చేసి. ఓకే. జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్, దాని కోడే జేపీఎన్ హైదరాబాద్. ఎక్స్పాన్షన్ జరిగింది. ఇంకొక 3-4 డేస్లో ఈరోజే ఈనాడులో వచ్చింది. ఓకే. ఆచుపల్లిలో తీరి శాఖ ఇంకోటి రాబోతుంది ఆఫ్ క్యాంపస్. ఓకే. ఆఫ్ క్యాంపస్ ఒకటి అంటే ఇక్కడదా లేకుంటే హైదరాబాద్ ఆఫ్ క్యాంపస్ కూడా ఇంకొకటి బ్యాచ్పల్లి దగ్గర రావచ్చు. ఎంత అదృష్టం. ఇప్పుడు ఎక్సైట్మెంట్లో ఉన్నాయి. యాక్చువల్గా ఈ రాష్ట్రంలో 178 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ఓన్లీ 3 కాలేజీలకు మాత్రమే ఆఫ్ క్యాంపస్ వచ్చే అర్హత వచ్చింది. వాళ్ళు ధైర్యం చేసి, వేరే వాళ్ళు సర్వే చేసిండ్రు, నేను ప్రొసీడ్ అయినా. నాతో పాటు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్కు బ్రాంచ్, ఓకే, విబిఐటికి బ్రాంచ్, జేపీఎన్సీకి బ్రాంచ్. ఓకే. 178లో 3 మాత్రమే ఆఫ్ క్యాంపస్. అంటే మెయిన్ క్యాంపస్తో పాటు ఆఫ్ క్యాంపస్. బాచుపల్లిలో మంచి మెయిన్ రోడ్ మీద ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చినాయి. ఈరోజు పత్రికల్లో కూడా ఆఫ్ క్యాంపస్ వచ్చిందని ఇచ్చిండ్రు. ఓకే ఓకే. రేపు ఎల్లుండి పోయి దాన్ని లాంచ్ చేసి రా. సో ఇంకా మొత్తం ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటేనా సార్? మెడికల్ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ? గతంలో ఫార్మసీ ఉండే, ఓకే, ఇప్పటికి కూడా ఇందులో పాలిటెక్నిక్ ఉంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని 360 సీట్లు పాలిటెక్నిక్ ఉన్నాయి. ఓకే. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ, బీసీఏ కూడా ఈసారి అప్లై చేసినాం. పాలమూరు యూనివర్సిటీలో పెండింగ్ ఉంది. ఎందుకంటే ఇంజనీరింగ్లో చేరాలంటే ఓన్లీ ఎంపీసీ చదివి ఉండాలి. కానీ సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి, రెగ్యులర్ ఇంటర్మీడియట్ తెలుగు మీడియం అయినా ఉర్దూ మీడియం అయినా వాళ్ళకు కూడా ఏదో ఒక అవకాశం ఉండాలి అంటే బీబీఏ, బీసీఏ అప్లై చేసినాం. ఫర్ టెక్నికల్ రీజన్స్ పాలమూరు యూనివర్సిటీలో పెండింగ్. అది వస్తే వాటిని కూడా స్టార్ట్ చేస్తాం. మెడికల్ ధైర్యం చేయను, ఎందుకంటే ఇప్పటికీ జిల్లాలో ఉండాల్సిన మెడికల్ కాలేజీల కంటే ఎక్కువ వచ్చింది. ఎస్విఎస్ మొదటి మెడికల్, మామ్నార్ గవర్నమెంట్ ఒకటి, నాగర్ కర్నూలు ఒక మెడికల్ కాలేజ్, వాపడితే ఒక మెడికల్ కాలేజ్, గద్వాల ఒక మెడికల్, నారాయణపేట్. అదొక పవిత్రమైన వృత్తి. కాలేజ్ ఏదో పెట్టి నాణ్యమైన విద్యను అందియకపోతే ఆ శాపం డెఫినెట్లీ మనకు వస్తుంది. నా శక్తికి అది లేదు. ఇందాక ఒక టాపిక్ చెప్పిన, అవునవును,
నా మనసులో ప్రపంచంలో అంటే ఇండియాలో ఎవరు పెట్టని కోర్సులు పెట్టాలని తప్పకుండా పెడతాయి. యూనివర్సిటీ వస్తేనే అది సాధ్యపడుతుంది. ఓకే. సో అంటే మీ ఫ్యూచర్ గోల్ ఏంటి సార్? ఇన్ నెక్స్ట్ 10 years మీరు ఇది పెట్టాలనుకునే థాట్‌లో ఉంటే? ఫస్ట్ పాలిటిక్స్కు దూరం ఉండాలనుకున్నా. నెక్స్ట్ గోల్ ఏంటంటే ఈ కాలేజీని యూనివర్సిటీగా చేసి ఛాన్సలర్ కావాలని ఉంది. ఇప్పుడు చైర్మన్ బదులు ఛాన్సలర్ కావాలి. ఓకే. ఇప్పుడు యూనివర్సిటీస్కు ఛాన్సలర్ ఎవరంటే రాష్ట్ర గవర్నర్. వైస్ ఛాన్సలర్ అంటేనేమో చదువు చెప్పేవాళ్ళు వైస్ ఛాన్సలర్. ఓకే. ఛాన్సలర్ అనేది గవర్నర్. కాబట్టి ఈ జన్మకోసారి ఛాన్సలర్ అయ్యి ఈ యూనివర్సిటీ సెటప్ చేయాలని తప్పకుండా ఇంకొక 2 yearsలో ఏదో యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే డీమ్డ్ యూనివర్సిటీ అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే స్టేట్ యూనివర్సిటీ. ఓకే. ఆ రెండింటిలో ఏదో ఒకటి అప్ టు. సో యు ఆర్ రూటింగ్ ఫర్ ఎ బిగ్ థింగ్ ఓన్లీ ఇన్ నెక్స్ట్ 10 years. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్, వన్ పర్టిక్యులర్ మెసేజ్ యూ వాంట్ గివ్ ఫర్ యూత్, పర్టికులర్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఆర్ పర్టికులర్లీ స్టూడెంట్స్కైనా మీరు ఇవ్వాలనుకునే ఒక మంచి మెసేజ్ ఏంటి? విద్యార్థులకు ఇచ్చే మంచి మెసేజ్ ఒకటే, లైఫ్ ఈజ్ వన్స్. మానవ పుట్టుక పుట్టడమే అదృష్టం. దేవుని దయ వలన అన్ని అంగాలు బాగుండి ఎలాంటి డిఫెక్ట్స్ లేవంటే నువ్వు 1000 కోట్ల అధిపతి. అంతే కదా. కండ్లు లేని వ్యక్తికి తన లోపం ఏందో, తాను ఏం కోల్పోయిందో తెలుస్తుంది. నడవలేని వ్యక్తికి తన జీవితంలో ఏం కోల్పోయిందో తెలుస్తుంది. నువ్వు సకలాంగుడు ఉంటే 1000 కోట్లకు అధిపతి. నువ్వు చేయాల్సిందంతా కష్టపడి గమ్యాన్ని చేరుకోవాలి, కష్టపడి నీ అనుకున్న కోరికలను నెరవేర్చుకోవాలి. విద్యార్థులకు చెప్పేది ఒకటే, నేను ఇంజనీరింగ్ వచ్చినాక చాలామందిని అబ్జర్వ్ చేసినాక నేను పేటెంటెడ్ డైలాగ్ నాది. విన్నా చెప్పండి, మీరు చెప్తేనే బాగుంటుంది ఆ డైలాగ్. 4 years ఆర్ 40 years, 4 साल या 40 साल, 4 ఏండ్ల 40 ఏండ్లు. దీని ఈక్వేషన్ ఏంటంటే 4 ఏండ్ల ఎంజాయ్మెంట్ చేస్తే 40 ఏండ్లు లైఫ్ నాశనం అయిపోతుంది. 4 साल మజా ఉడాయతో 40 साल బేకార్ జిందగీ. తెలుగులో అయితే 4 ఏండ్ల ఎంజాయ్మెంట్, 4 ఏండ్ల క్రమశిక్షణ లేకపోవడం వలన 40 ఏండ్లు దుర్భర జీవితం అనుభవిస్తాడు. ఒకటే క్లాస్లో కష్టపడి చదివినోడు అమెరికాలో ఉన్నాడు, ఆ 4 ఏండ్లు ఎంజాయ్ చేసినోడు ఆకుల చెరవస్తలో రోడ్డు మీద తిరుగుతాడు. లైఫ్ అనేది అందరికీ ఒకటే. తర్వాత చాలామంది ఇంట్లో ఒకటి చెప్తారు, వీడికి వచ్చినాక ఒకటి చేస్తారు పిల్లలు. కాబట్టి క్రమశిక్షణ ముఖ్యం. ఏ రంగమైనా క్రమశిక్షణ. ఎంజాయ్మెంట్ వేరు, క్రమశిక్షణ వేరు. ఇప్పుడు అమెరికాలో ఉండి నెలకు 40 లక్షలు 50 లక్షలు ఇండియన్ కరెన్సీ సంపాదించిన వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారు. కానీ వాళ్ళు 4 ఏండ్లు ఓపికతో ఉన్నారు. మన పిల్లలు ఏంది 40 ఏండ్ల తర్వాత ఈ 4 ఏండ్లు ఎంజాయ్ చేద్దామన్నారు రోడ్ తర్వాత 40 ఏళ్ళు కష్టపడాల్సింది. జీవితం ఒకటేసారి, లైఫ్ ఈజ్ వన్స్, వి బార్న్ టు ఎంజాయ్. ఎప్పుడు అన్నీ సాధించినాక ఎంతన్నీ ఎంజాయ్. విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థి రోళ్ళు పర్ఫెక్ట్ చేయండి, అన్నీ వస్తాయి మీ దగ్గరికి. అందమైన భార్య వస్తుంది, అందమైన భవనం వస్తుంది, అందమైన కారు వస్తుంది, సువిశాలమైన ప్రాపర్టీస్ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఎప్పుడు వస్తాయి? ఈ 4 ఏండ్లు శ్రద్ధతో ఉంటాయి. ఇక అవన్నీ రాకుండా అన్నీ ఇప్పుడే కావాలంటే ఏం లేదు. మంది ఇంట్లో కిరాయి ఇంట్లోకి ఉండాల్సి వస్తుంది. లాస్ట్కు కొడుకు ఫెయిల్ అయితే తండ్రి కూడా తిరస్కరిస్తాడు, తల్లి కూడా తిరస్కరిస్తాడు. ఎందుకంటే పక్కలోడు బాగుపడి వీడు చెడిపోతే ఎవరికైనా బాధ ఉంటుంది. నా సొంత రక్త మాంసాలు ఉంటుకున్న ముద్దు బిడ్డ వీడు సక్సెస్ కావాలని ప్రతి తల్లి ఆశిస్తుంది. ఫెయిల్ అయితే ఫస్ట్ బాధపడేది వాళ్ళే. సక్సెస్ అయితే సమాజంలో అందరూ హర్షిస్తారు. కాబట్టి లైఫ్ ఈజ్ వన్స్, మన బాధ్యత మనం చేయండి, ఎంజాయ్ చేయండి. కానీ ఎంజాయ్ కంటే ముందు మీ బాధ్యతలు నిర్వహించండి. సార్ ఇంత ఎంజాయ్ అనే డైలాగులు మాట్లాడినాం కాబట్టి ఐ వాంట్ ఆస్క్ సంథింగ్ క్రేజీ. సో ఒకవేళ మీకు టైం ట్రావెలింగ్ చేసే ఆప్షన్ కానీ వస్తే వేర్ యూ విల్ గో? ఏ ఇయర్కి పర్టికులర్లీ వెళ్తారు? ఏ ఇయర్లో మీరు మళ్ళీ పక్కా ఇది నేను లివ్ చేయాలనుకుంటాను? నాకు ఇష్టమైన ప్లేస్ స్విట్జర్లాండ్. ఓకే. 2002లో ఒకసారి పోయినా, 2012లో ఒకసారి పోయినా, మొన్న 22లో ఒకసారి పోయినా. ఓకే. అంటే మామూలుగా చాలాసార్లు అనిపిస్తుంది 2 కళ్ళు చాలు అని. స్విట్జర్లాండ్ పోయినప్పుడు ఆ స్నో, ఆ గ్రీనరీ, ఆ పొలైట్నెస్, పొల్యూషన్ లేని, అప్పుడు నిజంగానే శరీరంలో 2 కళ్ళు చాలవేమో అనిపిస్తుంది. అట్లాగా ఇప్పటి వరకు నేను 18 countries తిరగడం జరిగింది. ఓకే. ఈ ఇయర్ కూడా ఆఫ్టర్ అడ్మిషన్ డిసెంబర్ లోపల ఒక 2 countries పోయి రావచ్చు. 2 countries ప్లాన్ చేసిరా? నడుస్తుంది. అచ్చా, ముందే హ్యాపీ జర్నీ సార్. అయితే ఎవరు పోని సౌత్ ఆఫ్రికాకు పోయి ఫారెస్ట్లో ఉండి ఈ జంతువుల మధ్యలో ఉండి హంటింగ్లు చేసి జంతువులు కిందికి వెళ్ళి కనిపించంటే పైన హెలికాప్టర్ రైడ్ తీసుకొని కూడా ఫారెస్ట్లో తిరిగి. ఓకే, యు ఆర్ లివింగ్ సో గ్రేట్లీ సార్. అట్లయితే అంతే, ఉన్నది ఒకటే జిందగీ. సో ఇదంతా పక్కన పెడితే మీరు
సినిమాలు చూస్తారా? బాగా. బాగా. ఎట్ ప్రెజెంట్ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అప్పుడు మీ యవ్వనంలో యవ్వనంలో ఎన్టీఆర్ గారు. అది ఇక అన్నగారు ఇక అది వాస్తవం. అదే వాస్తవమా? రొటీన్ డైలాగులు కాదు. ఆ, రియల్గా ఆయన ఒక కృష్ణుడు ఆయన్నే, రాముడు ఆయన, రాముడు ఆయనే. దేవుడు ఆయన్నే, మోడర్న్ హీరో కూడా ఆయన్నే. ఆయనే. కాబట్టి వేరే ఆప్షన్స్ తక్కువ ఉండే. హ్మ్. స్టూడెంట్ లైఫ్లో రామారావు గారు, ఎదిగినాక చిరంజీవి గారు, ఇంకా ఆడి వరకు ఆగిపోయి. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా నన్ను డైరెక్ట్ పేరు పెట్టి పిలిచే చనువు ఉన్న, చిరంజీవి గారే నా ఇప్పటికి కూడా హీరో. ఓకే. సో అంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఇప్పటివరకు కాలేజ్కి మీరు ఎంతో మందిని తీసుకొచ్చారు. అంటే మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ డైలాగ్ తీస్తే చెప్తున్నా గుర్తొచ్చి, ఎంతో మందిని తీసుకొచ్చారు. దాని వెనక కృషి ఏంటి, అసలు ఏంటి, ఇంతమంది ఎట్లా వచ్చారు? ఎంతో మంది వచ్చారు, చాలా మంది వచ్చారు. అది రీసెంట్గా అయినా ముందైనా చాలా మంది. అంటే నేను ఎవరన్నా తెచ్చుకోవాలని మనసులు అంటే దాని గురించే ప్రయత్నం చేస్తుంటా. ఓకే, ఓకే. మొట్టమొదట అందరికంటే అంటే నేను అమేజింగ్గా ఫీల్ అయ్యి ఈ కాలేజీకి ప్రపంచ స్థాయి వ్యక్తులు రావాలని నేను అనుకుంటా. వెంకయ్య నాయుడు గారు వచ్చినప్పుడు అట్లా కండులకెళ్ళి నీళ్ళు వచ్చేసి నా పుట్టుకకు ఒక ఉపరాష్ట్రపతిని తీసుకొచ్చిన. అదే నెలలో 20 రోజుల గ్యాప్లో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు వచ్చింది. అంతకంటే ముందు వచ్చిన ప్రముఖుల్లో నోబుల్ లారెట్, ఇండియా స్థాయి కాదు ప్రపంచ గుర్తింపు పొందిన నోబుల్ లారెట్ కైలాస్ సత్యార్థి గారు ఈ కాలేజీకి వచ్చి చైల్డ్ లేబర్కు వ్యతిరేకంగా, స్టూడెంట్స్లో ఈ డ్రగ్ అబ్యూజింగ్ వ్యతిరేకంగా వారు ఒక యాత్రలో భాగంగా రావడం జరిగింది. వీళ్ళతో పాటు బాబా రామ్దేవ్ గారు మన కాలేజీలో 3 గంటలు విద్యార్థులకు యోగా నేర్పి, నేను వ్యక్తిగతంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ను ఫాలో అవుతా. బెంగళూరు శ్రీ రవిశంకర్ గారు వారి ఇక్కడికి హెలికాప్టర్లో రప్పించి పెద్ద ప్రోగ్రాం చేయడం జరిగింది. కాలేజీకి వాళ్ళు విజిట్ చేసి, స్పిరిచువల్గా అయితే ఇప్పటికీ కాశీ పీఠాధిపతి, ఉజ్జయిని పీఠాధిపతి, తర్వాత శ్రీశైల జగద్గురువులు. నేను స్పిరిచువల్గా కూడా స్ట్రాంగ్గానే బిలీఫ్ చేస్తా కాబట్టి వాళ్ళు వచ్చిండ్రు. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే మొహమ్మద్ అజారుద్దీన్ ఇండియన్ క్యాప్టెన్ అయిన కొత్తలో అంటే తన టర్మ్ అయినాక 2002లో రావడం జరిగింది. 99లో వచ్చిండ్రు. ఇంకొక ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్ శ్రీకాంత్ కృష్ణమాచారి వారు రావడం జరిగింది. ఇదేమో స్పోర్ట్స్కి సంబంధించి. యోగాకు సంబంధించి రామ్దేవ్ బాబా గారు, శ్రీ రవిశంకర్ గారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్లో బాగా నేను లైక్ చేసేది జేడి లక్ష్మీనారాయణ గారు. వారు 2 పర్యాయాలు కాలేజీకి రావడం జరిగింది. ఇట్లా ఎందుకంటే ఏ వ్యక్తి వచ్చి యాక్టర్లు అయితే చాలామంది బాగా నాకు దగ్గర భరణి గారు, తనికెళ్ళ భరణి. ఎవ్రీ ఇయర్ కొత్తగా అడ్మిషన్స్ అయినప్పుడు మొదటి విద్యార్థులను బ్లెస్సింగ్స్ ప్లస్ ఉత్తేజపరచడానికి పర్సనాలిటీ ట్రైనర్గా వారు వస్తారు. తర్వాత ఈ కాలేజీకి గౌరవ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు ముగ్గురు అన్నదమ్ములు విజిట్ చేసిన ఏకైక కాలేజీగా భావిస్తా. అంటే అన్ని కాలేజీలకు ముగ్గురు వెళ్ళి లేకుండా. కరెక్టే. ఇంకా పొలిటికల్గా అయితే ఇంకా చెప్పొద్దు, చాలామంది అందరూ నాకు ఒక ఫ్యాషన్ ఏంటంటే ఈ కాలేజీకి 10 మంది రావడం వలన వాళ్ళకు తెలవాలి కాలేజీ ఎట్లుందని. ఇక్కడ ఉన్న విద్యార్థులకు కూడా కాన్ఫిడెన్స్ రావాలి. మా కళాశాలకు ఇంతమంది వస్తున్నారు, మాకు అంటే వచ్చిన వాళ్ళు ఊరికి వెళ్ళరు కదా, ఏదో ఒక మెసేజ్ ఇచ్చి ఒక ప్రోగ్రామ్ చేసి పంపిస్తుంటాం. అట్లా సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు వచ్చి జయప్రకాష్ నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. హైకోర్టు జడ్జిలు ఇప్పటికో 10 మంది వచ్చారు ఆన్ రికార్డ్. అంటే అన్ని రకాలుగా అంతమంది వచ్చారు కదా, మీ ఎంకరేజ్మెంట్ ఎట్లుంటుంది సార్? అంటే పర్టికులర్లీ స్టూడెంట్స్లో కానీ, మీ కల్చరల్ ఈవెంట్స్ కానీ, స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ, వాట్ ఆర్ అంటే పర్టికులర్లీ మీ ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉంటుంది, మీ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుంది కాలేజ్లో? ఆడియన్స్లో 800 మంది ఉంటే డెఫినెట్లీ ఒక 200 మంది అయినా ఆ వచ్చిన వ్యక్తి చెప్పేది విని క్యాచ్ చేస్తే లైఫ్లో సాధిస్తాను. నేను అదే భావిస్తాను. 800 మందికి సేమ్ మెసేజ్ ఉంటుంది, సేమ్ ఆల్, కానీ రిసీవ్ చేసుకునేది, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది 200 మంది చేస్తారు. వాళ్ళకి చేరితే చాలా అనుకుంటా. ఓకే. సో ఇంకొక మాట, మీ ఫిలాసఫీ ప్రకారం మనీ ఇంపార్టెంటా లేకపోతే పేరు ఇంపార్టెంటా? ఏదో ఒకటే చూస్ చేసుకోండి. మనీ. వై పర్టికులర్లీ మనీ? పైసలు లేకపోతే ఇంట్లో పెండ్లామే వాళ్ళకి కదా.
కొడుకులే వల్కరియ్యారు కదా. ఐ థాట్ మీరు పేరు అని చెప్తారేమో అనుకున్నా, బట్ స్టిల్ అంటే నేను మీరు ఒకటే అన్నారు కాబట్టి స్పిన్ వేయదలుచుకోలే, డైరెక్ట్ ఓపెన్గా ఎక్కువ సర్వేలు చేయరు ఇక. నో మనీ నో ఫ్రెండ్, నో మనీ నో వాల్యూ. ఇంతకుముందు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఉండే అవును. మేము చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు మనీ మేక్స్ ఎనీ థింగ్స్. మనీ ఉంటే అన్నీ వస్తాయి. అన్నీ. అమ్మ రాదు, నాయన రాదు. అద్దె అన్నలు వస్తారు, అద్దె భార్య వస్తుంది, అద్దె కొడుకులు వస్తారు, ప్రాపర్టీ వస్తారు, అందరు వస్తారు. కాబట్టి మనీయే ఇంపార్టెంట్. అది సమాజం నన్ను అట్లా మార్చింది. అట్లని నేను గ్రీడీ కాదు. మనకి ఎంత అవసరమో అంతే, మనకి ఎంత దక్కాలనో అంతే దేవుడిచ్చాడు. సో సొసైటీకి అంటే ఇట్లా చెప్తున్నారు కదా, సొసైటీకి మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలంటే మీరు ఏమేమి చేసిరని చెప్తే వాట్ విల్ యూ సే సార్ ఎగ్జాక్ట్లీ? విద్యార్థి దశలో మా ఊరు నుంచి వచ్చినప్పుడు నేను పేపర్ బాయ్ని. ఓకే. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2 years, డిగ్రీ ఫస్ట్ ఇయర్ 3 సంవత్సరాలు న్యూస్ పేపర్ ఇస్తుంటున్నాయి. ఇదే మహబూబ్ ఇదే మా ఊరు. ఉదయం 4 గంటలకు లేచి, అప్పుడు ఈ మంకీ క్యాప్లు అని లేవు, మఫ్లర్లు అని ఉంటుండే, దాన్ని చుట్టుకొని చెవిలో పత్తి ఎల్లిపాయ పెట్టుకొని 4 గంటలకు పోయి బస్ స్టాండ్లో పేపర్ వేసాం. ప్రతిరోజు సుమారు 210 ఇండ్లకు పేపర్ వేసి 8 o'clock వరకు ఇంటికి వచ్చి వంట చేసుకొని కాలేజీకి వెళ్ళాం. ఇది ఆన్ రికార్డు చరిత్ర. నేను ఎవరి దగ్గర పనిచేసినో హనుమంతు గారు అని, ఇప్పటికి కూడా ఆయన ఈనాడు ఏజెంటే. ఓకే. ఇది ఆ 70 రూపాయలు వస్తుండే, 20 రూపాయలు రూమ్ రెంట్, 50 రూపాయలు నా బడ్జెట్. అప్పుడు 50 రూపాయలనే ఆ నెల. మొత్తం. అప్పుడు కూడా లగ్జరీ ఏంటంటే సైకిల్ కావాలి కదా, పేపర్ వేసి సైకిల్ ఫ్రీ. రోజు సైకిల్ మీద, సాయంత్రం మళ్ళీ షికార్లు, రోడ్డు విసిగేది. అది అట్లా జరిగిపోతుంది. సో కష్టపడుతూనే మీరు అన్ని లగ్జరీ వాస్తవం. అందరికీ తెలుసు, చుట్టాలందరికీ తెలుసు. ఇల్లే లేదు కదా, నా పెళ్లి వరకు మామనార్లు ఇల్లు లేదు. ఓకే. మ్యారేజ్ వరకు కూడా కిరాయి ఇంట్లు ఉండే. 7 ఊరికెళ్ళి తెచ్చింది ఏం లేదు. తెచ్చుకున్నది ధైర్యం, తెచ్చుకున్నది నా మీద నాకు నమ్మకం, ఉంచుకున్నది ఏంటంటే వేరే వాళ్ళకు కూడా నా మీద నమ్మకం ఉన్నాయి. ఓకే. రవికుమార్ అంటే మా వాడు పద్ధతి మీద ఉంటే ఏమన్నా చేయాలని చేసేటోళ్ళు ఉన్నారు. ఓకే. అంటే మీరు ఊరు నుంచి వచ్చేటప్పుడు ఎట్లా, అంటే ఏం లేకుండానే వచ్చి ఇక్కడ ఇంత పెద్ద ఎంపైర్ని క్రియేట్ చేసిరంటే సీరియస్లీ క్రేజీ స్టోరీ సార్ మీది. రియల్లీ సో మచ్ ఆఫ్ క్రేజీ స్టోరీ. అంటే అది బాసర సరస్వతీదేవి గారి ఆశీర్వాదం. అంతే. మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేసి ఏదన్నా మర్చిపోని సంఘటన. అవును. అంటే అమ్మ సాక్షిగా చెప్తున్నా. డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పిండు, అరే మామ మనం పాస్ కావాలంటే సరస్వతిని మొక్కి రావాలని. చెప్పినోడు రాలే నా ఎంబడి. నేను ప్రిపేర్ అయినా. ఒక 25 రూపాయలు తీసుకొని బయలుదేరినా. హైదరాబాద్ పోయి మన కాచిగూడ స్టేషన్లో మన్మాడ్ ట్రైన్ ఎక్కితే బాసరలో ఆగుతారు. ఓకే. రాత్రి పోయినా, ఆడ రిజర్వేషన్ లేదు. అప్పుడే లైఫ్లో పైరైల్ స్టార్ట్. నాకు పోర్టర్ను పట్టుకొని ఆయనకి బీడీ కట్ట ఇప్పిస్తే వాడు బెర్త్ ఇచ్చిండు. అనుకొని పొద్దుగాల పోయినా. దిగిన తర్వాత బాసర గోదావరి నదిలో స్నానం చేసి అమ్మవారికి పోయి దర్శనం చేసుకున్నాక ఎందుకో మరి అది ఎవరు చేయని ఒక తుంటరి పని ఆడ చేసిన. పైసలు లేవని ఒక పేపర్ తీసుకొని అమ్మకు లెటర్ రాసిన. అబ్బా. నా ఇచ్చదైవన సరస్వతీదేవికి ఏం రాసినో తెలియదు. రాసింది ఏంటంటే, ఇప్పుడు నా పరిస్థితి బాగలేదు, నేను అనుకున్నవి సాధించాలి, పేరు రావాలి, డబ్బు రావాలి, రవికుమార్ అంటే 10 మందికి తెలియాలి, ఆ స్టేజ్ నాకు ప్రసాదించని లెటర్ ఇచ్చిన. మరి ఎట్లా అమ్మవారు చూసిరో తెలియదు. నేను అడిగినవన్నీ ఇచ్చింది, అడిగినవంటే కొన్ని ఎక్కువ కూడా ఇచ్చింది. ఇది అందుకే నవరాత్రులు 9 days అన్నీ తిండి బంద్ చేసి ఫ్రూట్స్ మీద ఉండి, మహబూబ్ నగర్లో దసరా ఉత్సవాన్ని మీరు ఎప్పుడన్నా చూసిండ్రో లేదు, దసరా కమిటీకి నేను సెక్రటరీ. అత్యంత ఇష్టమైన పండుగ నాది దసరా. అనర్గళంగా 1.5 సేపు స్పీచ్ ఇచ్చి, బాణసంచాలు కాల్చి, దసరా సంహారం. ఈసారి మీకు వీలైతే రండి. రవికుమార్ అంటే సంస్కృత పదజాలము, విద్య అవన్నీ అప్పుడు. అంటే దానికి కారణం ఏంటంటే అమ్మవారి భక్తి. సో మచ్ ఆఫ్ స్పిరిచువల్ సైడ్ ఉంది సార్ మీకు. లైక్ ఇప్పుడు నా లెటర్ యాక్సెప్ట్ చేసిందంటే నా కోరిక సమంజసం కదా. సమంజసం కాకుండా ఆమె ఆశీర్వదించింది కాబట్టి వచ్చింది. తర్వాత వాడు నా ఎంబడి వచ్చిన ఫ్రెండ్ రాలేదు. నాందేడ్కి వెళ్ళి అతి కష్టపడి ఆ 25 రూపాయల బడ్జెట్లోనే మళ్ళీ వచ్చింది. అంతే దుంకేసిరు అంతే. ఇక లైక్ సర్వేలకి లేకుండా ఎప్పుడు సార్ లైఫ్ ఎక్కువ ఆలోచిస్తే అడిగే బయటికి పెట్టలేదు. అంతే సార్. నా లైఫ్లో ఎప్పుడు అనాలోచితంగా ఇస్తా, కొన్ని తప్పులు కూడా జరిగి ఉండవు కానీ బట్ అది ఎదుర్కొనే శక్తి కూడా ఉంటుంది మనం. ఓకే. సో ఇంత మీ జర్నీలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏంటి? లైక్ వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ? మీ పిల్లలు కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? సో వాళ్ళ గురించి కూడా ఒక మంచి బ్రీఫ్, లైక్ మంచి కన్వర్సేషన్. ఫ్యామిలీ సపోర్ట్ అంటే నాన్న ఊర్లో పట్టువారి.
ఓకే. 1983లో రామారావు వచ్చి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. ఇల్లు లిటరల్లీ రోడ్డుకి వచ్చినట్టు అయిపోయింది. అప్పటికి ఈడ డిగ్రీ చేస్తున్నా. ఆడ ఇన్కమ్ లేదు కాబట్టి ఈడ నేను పేపర్ బాయ్గా లైఫ్ స్టార్ట్ చేసిన. నాకంటే పెద్దన్న అన్న నేను ఒకటే రూమ్ ఉంటుంది. అదే ఎవరి ద్వారా నష్టమైందో వారి ద్వారా లాభమైంది. రామారావు గారు నాన్న జాబ్ పోయింది, బట్ డిఎస్సి పెడితే మా అన్న టీచర్ అయిండు. ఇంటికి కొంచెం మినిమం అంటే ఆ గ్యాసు ఉప్పు అవి కూరగాయలు కొని ఆర్థిక స్తోమత వచ్చింది. అన్నయ్య గారు నేను మా తమ్ముడు ముగ్గురం రూమ్లో ఉండే చదువుకుంటుండే. మా అన్న రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్. ఆయన టీచర్ తర్వాత మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సెలెక్ట్ అయ్యి సబ్ రిజిస్ట్రార్ వినోద్ కుమార్. ఆయన రిటైర్డ్ అయ్యి ఇప్పుడు మహబూబ్నగర్లోనే ఉంటున్నారు. కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, బిడ్డ డాక్టరు కెనడాలో ఉంటుంది. వాళ్ళు బాగానే ఉన్నారు. నాకు వచ్చే వరకు 2 కుమారులు. పెద్ద అబ్బాయి అమెరికాలో ఒక 5.5 years ఉండే అక్కడ మున్సిపల్ ఇంజనీర్గా జాబ్ చేసి సివిల్ అతను ఎన్విరాన్మెంటల్. ఇప్పుడు ఇండియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కాలేజ్ అటానమస్ వచ్చినందుకు ఇప్పుడు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా అతన్ని పెట్టి నేను ఎక్స్పాన్షన్లో ఉన్న కాలేజీని కన్సాలిడేట్ చేస్తున్నాను. ఆయన భార్య జడ్చర్ల, ఆ పాప ఎండి ఎంబీబీఎస్ అయిపోయి ఇప్పుడు ఎండి రేడియాలజిస్టు. ఆమె ప్రస్తుతం మహబూబ్ నగర్లో ఈ రేడియాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తుంది. చిన్న అబ్బాయి ఏమో ఆయన నావలిస్ట్, పుస్తకాల రచయిత. ఈ మధ్య కాలంలో ఆల్ ఇండియా ఫేమస్ రైటర్ చేతన్ భగత్ అను 3 Idiots సినిమా ఆయనే మా అబ్బాయి పుస్తకాన్ని బాంబేలో ఆవిష్కరించిండు. ఆయన ఇక దేశం మొత్తం తిరుగుతుండే, ఎక్కడ రచయితల సమావేశాలు సంఘాలు ఉంటే ఇసువదే. ఇప్పుడు హైదరాబాద్లో నాకు ఒక హోటల్, గచ్చిబౌలిలో హోటల్ ఉంది, కమర్షియల్ అవన్నీ కూడా ఆ బాబు చూసుకుంటాం. 2 ఆయన అంటే ఆయనకు పని చేయనియను. ఆయన లైఫ్ను అంటే రచయిత అంటే ఇందాక మీకు చెప్పిన ఏ రంగమైనా రాణించాలి. ఇంటి ఫిక్కర్ ఉంటే కాదు, వాడు వానికి వదిలేసిన. నువ్వు ఎన్ని పుస్తకాలు రాస్తావో రాసుకో, నీ లైఫ్ స్టైల్లో నువ్వు ముందుకు వెళ్ళిపోదు. అది కథ. లైక్ ఇవన్నీ ఏంటంటే యూఆర్ లైక్ సో మచ్ సపోర్టివ్ లా అనిపిస్తుంది సార్. లైక్ సో మచ్ సపోర్టివ్గా అనిపిస్తుంది నాకు అబౌట్ మీ ఫ్యామిలీ గురించి కానీ ఎవ్రీథింగ్ కానీ. సో ఓవరాల్ ఈ పోడ్కాస్ట్ ఇంకా ముగించే ముందు వాట్ ఈస్ యూ వాంట్ సే పర్టికులర్లీ ఫర్ జేపీఎన్సీఈ స్టూడెంట్స్? సేమ్ అంటే ఆఫ్ కోర్స్ ఇవన్నీ అప్లికేబుల్ అవుతుంది, బట్ పర్టికులర్లీ మీ పిల్లలు, మీ కాలేజ్ పిల్లలు, సో ఏదన్నా ఓ మాట. అంటే చాలా చెప్పినా ఒకటే, మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకోండి. నీ కొరకు పక్కలోడు చదవడు, కానీ పక్కలోని కొరకు నీ భవిష్యత్తును నాశనం చేసుకోవాలి. నువ్వు బాగుపడితే ఫస్ట్ ఎంజాయ్ చేసే నువ్వు, తర్వాత తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు, మీ ఊరోళ్ళు. సక్సెస్ను అందరూ కూడాలి అంటే నువ్వు ఒక బయటికి రావాలి. చిన్న విత్తనం వేస్తే మహావృక్షం అవుతుంది. అది ప్రకృతి మనకు నేర్పించింది. అది ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలు. ఈరోజు నీకు ఏమీ లేకపోయినా రేపు మహావృక్షం అయిన రోజు నువ్వు ఒక 10 మందికి నీడనిస్తావు. నేచరు మనకు చాలా నేర్పుతుంది. నేచర్లో ఇది ఒక్కటి, సీడ్ విల్ బికమ్ ప్లాంట్, ప్లాంట్ విల్ బికమ్ విక్టరీ. అది మనిషి అనేది అది పెట్టుకుంటే చాలు. ఎవరైనా ఏమైనా సార్. రవికుమార్కు మించిన కష్టాలు ఏమున్నాయి? ఇప్పుడు అందరికీ తల్లిదండ్రులు ఉండు, అందరికీ హాస్టల్స్ ఉన్నాయి, అందరికీ బైకులు ఉన్నాయి. మరి మేము అన్ని కష్టాలు పడి ఇంత దూరం వచ్చినా అంటే నా కొరకు నేను చేసిన, ఎవరికి ఫేవర్ చేయలే. నా భవిష్యత్తును నేను అట్లా తీర్చిదిద్దుకోవడానికి కష్టపడినా. మీరు కూడా కష్టపడి బాగుపడండి. లైక్ నిజంగా మీ స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ సార్. అంటే ఎక్కడి నుంచి వచ్చిరు, ఎట్లా స్టార్ట్ చేసారు, ఒక ఎడ్యుకేషన్లో మీరు ఒక ఎంపైర్ క్రియేట్ చేసారు. రియలీ సో గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ యూ ఆన్ మై పోడ్కాస్ట్ సార్. రియలీ సో మచ్ ఆఫ్ థ్యాంక్ యూ. అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మీరు కూడా మీ రంగంలో జాతీయ స్థాయికి ఎదగాలని, మీ బ్రాండ్ ఏదైతుందో పిక్సెల్ మీడియా టెక్ ఇంటర్నేషనల్ లెవెల్కు, ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా సాధ్యం. నువ్వు ఒక మంచి క్లిప్పింగ్ వేసి యూట్యూబ్ ద్వారా ఆస్ట్రేలియాలో ఉన్న, అమెరికాలో ఉన్న చూస్తారు. నువ్వు 10 మందికి ప్రయోజనకరమైనది, అందరికి ఇంట్రెస్టింగ్ ఉన్నది వేస్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. అంతే. పాలమూరు అంటే కార్మికుల జిల్లా, కర్షకుల జిల్లా, కష్టపడేటోళ్ళ జిల్లా. సేమ్ టైం సక్సెస్ కూడా మనమే ఎక్కువ సాధిస్తాం. కాబట్టి మీరు కూడా మీ రంగంలో రాణించాలని, మీరు మీ టీం అందరూ ఐక్యంగా ఉండి సాధించాలని కోరుకుంటున్నాను. సో బిఫోర్ ఎండింగ్ ఆల్ దిస్, ఎండ్ అంటున్నా, బట్ ఇంకోటి గుర్తొచ్చి అడుగుతున్నా నేను. అసలు మీకు జేపీ సార్ ఎలా పరిచయం అసలు మీకు? అది దాని వెనక స్టోరీ ఏంటి? 1984లో జయపాల్ రెడ్డి గారు ఎంపీ కాంటెస్ట్ చేశారు. ఓకే. ఫ్రమ్ మహబూబ్ నగర్. ఫ్రమ్ మహబూబ్ నగర్ 84లో
అంతకంటే ముందు ఒక ఘటన జరిగింది. రామారావు అనే వ్యక్తి ముఖ్యమంత్రి. బేసికల్లీ రామారావు అభిమానులుగా టీడీపీలో ఉన్నాం. అంటే ఆయన పార్టీలో కాదు, సారు రామారావు. ఆయన దించినప్పుడు టౌన్‌లో మొత్తం అల్లరి చేసి స్ట్రీట్ లైట్లు అన్నీ పగలగొట్టినాం. తర్వాత నాదే మీ ఆ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా అంటే యూత్ అందరూ అంతే కదా! కాలేజ్ డేస్ కదా! తర్వాత నాదెండ్ల భాస్కరరావు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి, మళ్ళీ అతన్ని తొలగించి మళ్ళీ రామారావు గారు అయింది. అది భారతదేశ చరిత్రలో ఒక ఉధృతంగా నడిచిన ప్రజాస్వామ్య ఘట్టం. ఉన్న ముఖ్యమంత్రిని అకారణంగా తొలగించిన కేంద్రమే మళ్ళీ ఆ ముఖ్యమంత్రిని నెల లోపల పునర్ప్రతిష్ఠింపజేసిందంటే అది ప్రజాస్వామ్యానికి పెద్ద గెలుపు. దాంట్లో నటుడు రామారావు అయినా దర్శకత్వం, మాటలు, పాటలు, సంగీతం అన్నీ జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు. ఓకే. అప్పుడు జైపాల్ రెడ్డి గారు ఇక రామారావు గారు ప్రాబల్యం ఎక్కువందని ఢిల్లీకి ఎంపీగా వెళ్ళాలని మా అన్నారు కంటెస్ట్ చేసి. ఓకే. ఓకే. నా కోరిక ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జైపాల్ రెడ్డి అనే వ్యక్తి రవికుమార్ను డైరెక్ట్ గుర్తుపట్టాలి. ఏం చేయాలి? ఏదో ఒకటి సెన్సేషనల్ చేస్తేనే చేయాలి. వారు గుర్తుపడతారు. అప్పటి వరకు అందరు విద్యార్థులాగా నేను ఒకనున్నా. మా ఊర్లో వేముల గ్రామంలో జైపాల్ రెడ్డి గారి మీటింగ్. ఓకే. ముందే పోయినా ఏదో ఊర్లో అందరినీ సమకూర్చినాం, డయాస్ అరేంజ్ చేసినాం. ఈ వ్యక్తి నన్ను పేరు పెట్టి పిలవాలి, లైఫ్ లాంగ్ ఈయన ఎంబడి ఉండాలి అని ఒక థాట్ నాకు. టోపాజ్ బ్లేడ్ ఉంటుంది 20 పైసల కోటి. బ్లేడ్ తీసుకొని ఆ సార్ పోయి రక్త తిలకం పెట్టిన. అది దిగేటప్పుడు కొంచెం ఎక్కువ దిగి అక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ శరీరాల మీద పడ్డది. అందరూ బ్లడ్ ఎందుకు వస్తుంది, ఎవరికి ఏమైందని ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయినారు. రక్త తిలకం తిప్పి ఒకటే డైలాగ్ కొట్టిన, జైపాల్ రెడ్డిని ప్రస్తుతం అసెంబ్లీ టైగర్ అంటారు, పార్లమెంటుకు పంపిస్తే ఆయన పార్లమెంట్ టైగర్ అవుతారు, మన ఊరు నుంచి అత్యధిక మెజార్టీ. నా యొక్క ఆవేశానికి, నా యొక్క స్పీచ్కు జైపాల్ రెడ్డి గారు చేరదీసి ఇక ఆ రోజు అటాచ్ అయితే ఎండింగ్ వరకు కలిసి జీవితంలో ఒక రక్తపు బొట్టు ద్వారా ఆయనకు దత్తపుత్రునిగా మారబడి. మామూలు స్టోరీస్ లేవు సార్ మీ వెనకాల. ఇందాక అడిగిన ఏదన్నా అమేజింగ్ మరి అదే మామూలు లేవు అసలు స్టోరీ. ఇంకొకటి ఇట్లనే మీకు ఎట్లా పవన్ కళ్యాణ్ అదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ DCM, సో వారితో మీకున్న రిలేషన్ ఏంటి? టీఆర్పీలో ఉన్నప్పుడు వారు పవన్ గారు కనిపించడం ఒకటి, ఆయన వ్యక్తిగతం వేరు. అంటే బుక్కులు బాగా చదువుతాడు. ఒకరోజు 45 నిమిషాలు జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఎందుకు పెట్టినావు, ఆయన లిటరేచర్ ఏంది, ఆయన అప్పటికే అవగాహన ఉంది. చదివితే మనం కాలేజీకి వెళ్ళి ఒక బుక్ పిండి తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. అన్నీ చాలాసేపు చర్చించడం జరిగింది. ఆయన సమాజం పట్ల అవగాహన పెంచుకోవడానికి ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడితే మినిమం ½ an hour మాట్లాడి అక్కడున్న డేటా అంతా తీసుకుంటా, అంటే ప్రింట్ రూపంలో అది విని స్టోరీ మొత్తం అన్ని. అట్లా జయప్రకాష్ నారాయణ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నాకు ఒకసారి ½ an hour కేటాయించిండ్రు. అప్పుడు పొలిటికల్గా టికెట్ రానికి కూడా ఆయన్నే కారణం. చిరంజీవి గారి దగ్గర ఓన్లీ PRP ద్వారానే దగ్గర, బట్ పవన్ గారే కొంచెం ఎక్కువ సపోర్టివ్ మంచి కాలేజీలన్నా విద్యార్థులన్నా ఆయనకు తెచ్చుకో. ఓకే. అంటే మీరు ఎలక్షన్స్లో నిలబడ్డారు 2009లో PRP దేవరకద్రా మహబూబ్నగర్లో రాజేశ్వర రెడ్డి గారికి ఇస్తే వారికి మహబూబ్నగర్ ఇవ్వమని నేను ఎంపీ అడిగిన, ఎంపీ ఇవ్వలేక అక్కడ. ఓకే. సో మీరు దేవరకద్ర నుంచి మొదటిసారి ఆ కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డది. అచ్చా, ఫస్ట్ టైం దేవరకద్ర డీలిమిటేషన్లో 2009లో కొత్తగా ఏర్పడింది. జస్ట్ ఒకసారి ట్రై. చిరంజీవి అలసిపోయి ఇంటికి పోయిండు, నేను అలసిపోయి కాలేజీకి వచ్చాను. పాలిటిక్స్లో ఏమన్నట్టు. ఓకే. 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 దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ థింగ్స్ అసలు. వావ్ క్రేజీ సార్, క్రేజీ అంటే లిటరలీ చాలా క్రేజీ. సో దిస్ ఈస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ చరణ్ అండ్ టీమ్. థ్యాంక్ యూ సార్. సో బిఫోర్ ఎండింగ్ దిస్ ఐల్ టెల్ వన్ థింగ్ సార్. యూ వాంట్ టెల్ వన్ థింగ్ ఫర్ మహబూబ్నగర్ పీపుల్. ఇంతవరకు మీరు యూత్కి చెప్పారు, అన్నీ చెప్పారు. పీపుల్ గురించి మాట్లాడితే మన వెనకబడిన జిల్లా అని చాలామంది అంటారు కదా, ఇప్పుడున్న పొజిషన్కి మీరు మన ప్రజలకి ఒక మాట చెప్పాలనుకుంటే యాజ్ ఏ ఎక్స్ పొలిటీషియన్గా చెప్పండి, నాట్ లైక్ ఏ చైర్మన్ ఆఫ్ JPNC. అంత ఆలోచిస్తున్నారంటే మన చెప్తే పరిస్థితి ఉన్నారు కదా. మహబూబ్ నగరు కష్టపడేటోళ్ళకు నిదర్శనం. అది నిజం సార్. మహబూబ్ నగరు క్రమశిక్షణ కలిగిన వాళ్ళకు నిదర్శనం. మన కష్టము క్రమశిక్షణ కలిస్తే తప్పకుండా అది వ్యాపార రంగమైనా, ఉద్యోగ రంగమైనా, వాణిజ్య రంగమైనా, ప్రైవేట్లో ఏదైనా సక్సెస్ సాధిస్తాం. కాబట్టి
కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం. మనం పుట్టిందే కష్టపడడానికి. జిల్లా ప్రజలందరం కొన్ని ఏండ్ల నుంచి కష్టపడుతున్నాం. ముందు కూడా మనం హ్యాపీగా ఉండాలంటే మొదట కష్టపడడం నేర్చుకోవాలి. వేర్ దెర్ ఈజ్ ఎ పెయిన్ దెర్ ఈజ్ ఎ గెయిన్. పెయిన్ లేకపోతే గెయిన్ లేదు. కాబట్టి వీ నీడ్ టు స్ట్రాంగ్ వెన్ పెయిన్ ఈజ్ దేర్. డెఫినెట్గా గెయిన్ కూడా వస్తుంది. అది జిల్లా అందరికీ వర్తిస్తుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్. So this is it. This is the podcast. So we are ending it. Before that, subscribe to Chatroom with Charan and also follow Pixel Media Tech in Instagram.